రైట్. నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ ఆడిట్స్ లో మన ఆస్పెక్ట్ వచ్చేసరికి ఆడిట్ ఆఫ్ పబ్లిషర్స్. మనం దీనికంటే ముందు ఒకసారి ఫార్మాట్ మనం మాట్లాడుకుందాం, స్ట్రక్చర్ మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. అందులో ఒకటి నిన్న కొత్తగా యాడ్ అయింది. ఏంటమ్మా? ఇనీషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్. అది ప్రయర్ టు ద ప్లానింగ్ ద ఆడిట్ మనం చేయాల్సిన ఆస్పెక్ట్. సో ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్, సో లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ తర్వాత సో మనకి ఇక్కడ ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్స్ జస్ట్ ఒకసారి బ్రీఫ్ గా మళ్ళీ రాసుకుందామా. సో ఇక్కడ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటే దేనికి అప్లై చేయాలమ్మా? SA 210. సో దీంతో పాటుగా ప్లస్ ఏం చేయాలి? ఇనీషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్ అంటే కమ్యూనికేషన్ విత్ ప్రీవియస్ ఆడిటర్ చేయాలి కదమ్మా. కమ్యూనికేషన్ విత్ ప్రీవియస్ ఆడిటర్. ఓకే, సో కమ్యూనికేషన్ ఆఫ్ ప్రీవియస్ ఆడిటర్ కూడా కంప్లీట్ అయింది. తర్వాత ప్రీవియస్ ఆడిటర్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామమ్మా? మనం యాక్సెప్టెన్స్ ఇస్తాం కదా. తర్వాత స్టాట్యూటరీ కంప్లైన్సెస్ ఎన్ని ఉంటాయి కనుక స్టాట్యూటరీ కంప్లైన్సెస్ చేయాలి కదా విత్ రెస్పెక్ట్ టు ఏంటి? అపాయింట్మెంట్. అంతేనా? తర్వాత రిటర్న్ రిప్రజెంటేషన్స్ అబ్టైన్ చేయాలి. ఎస్ ఆర్ నో? రిటర్న్ రిప్రజెంటేషన్స్ విత్ రెస్పెక్ట్ ఏంటమ్మా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ కంప్లీట్ అయినాయి అని చెప్పేసి. తర్వాత మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ అనేది ఇస్తాను అని చెప్పేసాను. అంతే కదమ్మా? ఇన్ఫర్మేషన్ అండ్ యాక్సెస్ టు బి ప్రొవైడెడ్. సో ఈ రిటర్న్ రిప్రజెంటేషన్ కూడా ఒక స్టాండర్డ్ కి ఇదే కదమ్మా, కంటిన్యూషనే కదా. సో రిటర్న్ రిప్రజెంటేషన్ కూడా తీసుకున్నాం. దేని నుంచి అమ్మా? మేనేజ్మెంట్ దగ్గర నుంచి. ఎస్ ఆర్ నో? రైట్. తర్వాత SA 210 ని కంప్లీట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్. అంతేనా? నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్స్ బిజినెస్. సో నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ అబ్టైన్ చేసిన తర్వాత మనం ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటి? ఇనీషియల్ ఆడిట్. దానికంటే ముందు క్వాలిటీ కంట్రోల్ SA 220. ఓకే, SA 220 లో మనం ఏం చేయాలి? ఓకే, దీనికంటే ముందే రాయాలి. ఇది నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ కంటే ముందే రాయాలి. ఎందుకంటే ఎవరు నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ అబ్టైన్ చేయాలమ్మా? ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అండ్ ఎంగేజ్మెంట్ టీమే కదమ్మా. రైట్. సో ఇక్కడ SA 220 క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్. సో వాళ్ళు ఏం చేస్తారు? నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ ని అబ్టైన్ చేస్తారు. అంతేనా? తర్వాత మనం ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటి? ఇనీషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్. ఇనీషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్. సో ఇనీషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్ మనం చేసాం. ఇనీషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. ఏంటమ్మా? ప్రత్యేకంగా ఓపెనింగ్ బ్యాలెన్సెస్. అంతేనా? ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ని వెరిఫై చేస్తాం. దానికి సంబంధించిన ఆడిట్ ప్రొసీజర్స్ అన్ని కూడా అప్లై చేస్తాం. తర్వాత ప్లానింగే కదమ్మా. ప్లానింగ్ వచ్చేసరికి మనం అప్లై చేయాల్సిన స్టాండర్డ్స్ ఏంటి? SA 315. తర్వాత SA 330 రెస్పాన్సెస్ టు అసెస్డ్ రిస్క్. తర్వాత SA 320 మెటీరియాలిటీ. SA 300 కదమ్మా ప్లానింగ్. SA 300 అలాగే SA 320 మెటీరియాలిటీ. ఇంకేం కన్సిడర్ చేయాలి? అనలిటికల్ ప్రొసీజర్స్ ఉంది కదమ్మా. SA 520. SA 520 ఇంకా. సో రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అన్ని కూడా మనం మాట్లాడుకున్నాం కదమ్మా. ప్లానింగ్ తర్వాత ఏంటి? ప్రొసీజర్స్. ఎగ్జిక్యూషన్ ఆర్ అప్లయింగ్ ఆఫ్ ప్రొసీజర్స్. తర్వాత
సో అప్లికేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ తర్వాత ఏం చేస్తామమ్మా? ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తాం కదా. ఆడిట్ ఎవిడెన్స్ కి సంబంధించిన స్టాండర్డ్స్ ఏమున్నాయి? SCA 500, SCA 501 స్పెషల్ కన్సిడరేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఐటమ్స్, తర్వాత SCA 505 ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్, నెక్స్ట్ SCA 580 ఏంటమ్మా? SCA 580 రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఎక్కడైనా అవసరం అయితే అవి. ఓకే, తర్వాత ఆడిట్ ఎవిడెన్స్ తర్వాత ఏం చేస్తాం? ఆడిట్ డాక్యుమెంటేషన్. సో ఆడిట్ డాక్యుమెంటేషన్ లో మనం ఏం చేస్తాము? SCA 213 కదమ్మా కంప్లీట్ చేయాలి. ఎస్ ఆర్ నో? తర్వాత సో SCA 230 డాక్యుమెంటేషన్ తర్వాత మనం ఏం చేస్తాం? కంక్లూజన్స్ అరైవ్ అవ్వడానికి ముందు మళ్ళీ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయాలి కదమ్మా. సో నియర్ టు ద ఎండ్ ఆఫ్ ది ఆడిట్ అప్లై చేయాలని చెప్పారు కదా. సో అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్ SCA 520 నియర్ టు ద ఎండ్ ఆఫ్ ఆడిట్. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామమ్మా? మనం వీళ్ళు కంక్లూజన్స్ అరైవ్ అవుతాం. అర్థమైందా? ఈ కంక్లూజన్స్ మోడిఫైడ్ ఉంటే కనుక మనం ఏం చేయాలి? డెఫినెట్లీ కమ్యూనికేట్ విత్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్. అంతేనా? ఆ తర్వాత మనం ఏం చేస్తామమ్మా? రిపోర్టింగ్. సార్ నో రిపోర్టింగ్ వచ్చేసరికి SCA 700, SCA 705, 706 ఇలా మనకి వస్తాయమ్మా. ఓకేనా? సో ఇది టోటల్ గా మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ప్రాసెస్. ఈసారి ఏం చేద్దామంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది ఆడిట్ మనం ఏం చేద్దామంటేనమ్మా టోటల్ గా మన స్టాండర్డ్ నెంబర్స్ అన్ని వేసి ఆ స్టాండర్డ్ నెంబర్స్ లో ఉన్న మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ మినిమం రిక్వైర్మెంట్స్ కూడా రాసుకుంటూ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో ఆ పర్టికులర్ ఏమంటారు ఆ ప్లేస్ లో ఈ టోటల్ ఆడిట్ ప్రాసెస్ లో ఆ పర్టికులర్ ప్లేస్ లో కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా రాసుకుంటూ వెళ్దాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఆడిట్ ఆఫ్ పబ్లిషర్స్ అంటున్నాడమ్మా. పబ్లిషర్స్ అంటే ఎవరు? బుక్స్ ని పబ్లిష్ చేస్తారు కదమ్మా. సో పబ్లిషర్స్ అంటే ఇక్కడ ఆ బుక్ ని రాసేవాడు ఒకడు ఉంటాడు, ఆ బుక్ ని ప్రింట్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేసేవాడు ఒకడు ఉంటాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే కనుక బుక్ ని ఎవరైతే రాస్తారో రాసినోడి గురించి మాట్లాడట్లేదు, దాన్ని ప్రింట్ చేసి పబ్లిష్ చేస్తారు కదమ్మా, ఆ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు కదా వాళ్ళ గురించి. సో ప్రిలిమినరీ అంటున్నాడు. ప్రిలిమినరీలో మనం ఎప్పుడు ఏం చేస్తామమ్మా? ప్రిలిమినరీలో ఫస్ట్ ఏం చేస్తాం? లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్, యాక్సెప్టెన్స్, తర్వాత మనం ఇంటర్నల్ కంట్రోల్స్, నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్. నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ అంటే అక్కడ ఇంటర్నల్ కంట్రోల్స్ ఏమున్నాయి, అకౌంటింగ్ సిస్టమ్ అండ్ అకౌంటింగ్ రికార్డ్స్ ఏమున్నాయి, వీళ్ళకి అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి అన్ని చూసుకుంటాం కదమ్మా. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. సో అవన్నీ కూడా తెలుసుకోవాలి. తర్వాత ఏం చేస్తాం? ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వెరిఫై చేస్తాం, తర్వాత ప్లానింగ్ చేస్తాం, తర్వాత ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళిన తర్వాత కంప్లైన్స్ ప్రొసీజర్స్, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. కంప్లైన్స్ ప్రొసీజర్స్ లోనేమో ఇంటర్నల్ కంట్రోల్స్ ని వెరిఫై చేస్తాం, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ లోనేమో మనం ఐటమ్స్ ని అంటే వౌచింగ్ అండ్ వెరిఫికేషన్ చేస్తాం. వౌచింగ్ వెరిఫికేషన్ చేయాలంటే వౌచింగ్ అంటే ఏముంటది అంటే ట్రాన్సాక్షన్స్ అంటే జనరల్ గా P&L ట్రాన్సాక్షన్స్ కదమ్మా. సో P&L ట్రాన్సాక్షన్స్ అంటే అసలు ఐటమ్స్ ఏముంటాయి? విత్ రెస్పెక్ట్ టు పబ్లిషర్స్ కి ఇన్కమ్ ఏముంటదమ్మా? బుక్స్ ని సేల్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఏనా? ఎస్ ఆర్ నో? మరి ఎక్స్పెండిచర్ ఏముంటదమ్మా? వాళ్ళకి పబ్లిషర్స్ కి ఇవ్వాలి, రైటర్స్ కి ఇవ్వాల్సిన అమౌంట్, తర్వాత కమిషన్స్, రాయల్టీస్ ఇవన్నీ ఉంటాయి కదమ్మా, పేమెంట్స్. రైట్. సో ఇన్కమ్ ఫ్రమ్ సేల్ అంటున్నాడు. ఇన్కమ్ ఫ్రమ్ సేల్ అంటే బుక్స్ సేల్. వౌచ్ రిసిప్ట్స్ విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్. మనం ఎన్ని అయితే సేల్ చేసామో దానికి ఎన్ని వౌచర్స్ ఇష్యూ చేసామో దాంతో మ్యాచ్ చేసుకోమంటున్నాడు. దాని దేంతో మ్యాచ్ చేసుకోవచ్చు? బ్యాంక్ స్టేట్మెంట్ తో మ్యాచ్ చేసుకోవచ్చు కదమ్మా. సార్ నో? సో ఎన్ష్యూర్ బుక్స్ సోల్డ్ ఆన్ ది అప్రూవల్ ఆర్ ప్రాపర్లీ అడ్జస్టెడ్ అండ్ నాట్ షోన్ యాజ్ సేల్స్ అని చెప్పేసి అంటున్నాడు. సేల్ ఆన్ అప్రూవల్ అంటే మా కొన్ని కేసెస్ లో బుక్స్ అంటే ముందు పంపించేస్తారు. అంటే ఆధార్ పేరు కనుక బాగా ఉన్న ఆధార్ కాదనుకోమ్మా, వాడికి ఏం చేస్తారమ్మా, వాడి బుక్స్ అందరూ కొనేసుకుంటారా?
ఇప్పుడు అన్ని బుక్స్ కూడా ఈజీగా అమ్ముడుపోవు కదమ్మా. కొన్ని పేరు లేని పబ్లిషర్స్ వస్తారు పాపం. వాళ్ళు పేరు లేని రైటర్స్ వస్తారు. వాళ్ళకి బుక్స్ కూడా ప్రింట్ చేస్తారు. మంచి బుక్స్ అయితే. కానీ అది మార్కెట్ లోకి వెళ్ళాలి కదా. వెళ్ళి అది యాక్సెప్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేస్తారమ్మా, ముందు గూడ్స్ సెంట్ ఆన్ అప్రూవల్ అంటారు. ఆ గూడ్స్ సెంట్ ఆన్ అప్రూవల్ ఇమీడియట్ గా మన బుక్స్ లో సేల్ కింద రికార్డ్ చేయొచ్చా? లేదు కదమ్మా. Ensure books sold on approval properly adjusted as are not shown as sales. In case of books have been distributed free of cost, check authorizations. ఎవరైనా సరే బుక్స్ పబ్లిష్ చేస్తారు ఫ్రీగా, అంటే శాంపుల్స్ ఇచ్చేసుకుంటూ వెళ్తారమ్మా. శాంపుల్స్ బాగా సేల్ అయితే అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ పెడతారు కదమ్మా, అందుకోసం అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి అవి ఆ శాంపుల్స్ ఇచ్చినప్పుడు ఆథరైజేషన్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయమంటున్నారు. Similarly, check authorization for the discount on the sold copies అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకి రెవెన్యూ తగ్గిందంటే డిస్కౌంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఆథరైజేషన్ ఉండాలి కదమ్మా. సో బుక్స్ లో అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ ఉంటే దాన్ని కూడా చేయమంటున్నాడు. ఆడిట్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్, మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈస్ త్రూ అడ్వర్టైజ్మెంట్. మనకి ఒక న్యూస్ పేపర్ అమ్ముతున్నారు అని చెప్పేసి అంటే ఆడు రూపాయిన్నరకు ఇస్తాడమ్మా పేపర్. సపోజ్ ఇప్పుడు అంటే పెరిగింది అనుకోండి, ఇప్పుడు ఆ రూపాయిన్నర కాస్ట్ అదే వాడికి వచ్చే ఇన్కమ్ అనుకుంటున్నారా? దాని మీద వచ్చే యాడ్స్ ఇన్కమ్ ఉంటది కదమ్మా. యాడ్స్ ఇన్కమ్ అనేది మనం రికగ్నైజ్ చేయాలి కదా. సో రెవెన్యూ రికగ్నిషన్ AS9 లో మనం ఈ అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన దాంట్లో అంటే రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ లో మాట్లాడుకుంటామమ్మా. సో రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ లో మనం ఇన్కమ్ ఎప్పుడు రికగ్నైజ్ చేస్తామని చెప్పేసి అంటే ఏమన్నారమ్మా, when the advertisement publishes, అంతేనా? అడ్వర్టైజ్మెంట్ పబ్లిష్ అయినప్పుడు మనకు రైట్ టు రిసీవ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. రైట్ టు రిసీవ్ వచ్చినప్పుడే మనం బుక్స్ లో మనం రెవెన్యూ కింద రికగ్నైజ్ చేసుకుంటాం. అమ్మ అంటే AS9 ని కంప్లై చేయడం అంటే ఏంటి? రైట్ టు రిసీవ్ వచ్చినప్పుడే కదా మనం రికగ్నైజ్ చేయడం. అంటే రైట్ టు రిసీవ్ అనేది వచ్చినప్పుడే రికార్డ్ చేసామా చేయలేదా అని చెప్పేసి మనం చెక్ చేయాలి, అవసరం లేదా? రైట్. తర్వాత ఎన్ష్యూర్ దట్ బిల్స్ హ్యావ్ బీన్ రైజ్డ్ ఫర్ ఆల్ ది అడ్వర్టైజ్మెంట్ పబ్లిష్డ్. ఓకే, సో మనం పబ్లిష్ చేసిన అడ్వర్టైజ్మెంట్స్ కి రెవెన్యూని రికగ్నైజ్ చేసామా చేయలేదా అని చెక్ చేయమంటున్నాడు. ఎందుకు పబ్లిష్ చేసామంటే రైట్ టు రిసీవ్ వచ్చినట్టే కదమ్మా. రైట్ టు రిసీవ్ వచ్చిందంటేనే ఆటోమేటిక్ గా మనం బుక్స్ లో రాసుకోవచ్చు కదమ్మా రెవెన్యూ రికగ్నైజ్డ్ అని చెప్పేసి. ఎస్ఆర్ నో? సో అంటే AS9 ని కంప్లై చేయాల్సిన అవసరం ఉందా లేదా? అంటే ఇక్కడ AS9 పాయింట్ రాయడానికి లేదా? ఎస్ఆర్ నో? తర్వాత ఎగ్జామిన్ బిల్స్ రేజ్డ్ విత్ సబ్సిక్వెంట్ రిసీట్స్. ఓకే, సో మనం ఏం చేయాలి, దాని అప్పుడు మనం బిల్స్ రేజ్ చేసాం కానీ నిజంగా డబ్బులు వచ్చాయి లేదని చెప్పేసి వెరిఫై చేసుకోవాలా లేదమ్మా? ఎస్ఆర్ నో? రైట్. నెక్స్ట్, పేమెంట్స్ టు ఆథర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఎంటర్డ్, మోడ్ ఆఫ్ కంప్యూటేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ రాయల్టీస్. మరి రాయల్టీస్ కదమ్మా పే చేస్తాం. ఆ రాయల్టీస్ ఎన్ని రకాలుగా పే చేయొచ్చు? ఫిక్స్డ్ అమౌంట్ పే చేయొచ్చు, నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రింటెడ్ కి అగ్నెస్ట్ గా పే చేస్తాం అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ కి బేస్ చేసుకుని మనం రాయల్టీ పే చేస్తాం అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో పబ్లిషర్ బాగా మంచి ఏమంటారు పేరున్న నోటెడ్ పబ్లిషర్ అనుకోమ్మా, అదే సార్ రైటర్ అనుకోమ్మా, వాడు ఏం చేస్తాడు తెలుసా? కేవలం బుక్స్ ఎన్నైతే అమ్ముతారో అమ్మిన దాని మీద రాయల్టీ తీసుకుంటాడమ్మా. లేదా బుక్స్ ప్రింట్ అయిన ఉందనుకోమ్మా, ప్రింటింగ్ మీద కూడా తీసుకుంటాడు. ఓకే, సో అందుకోసం చెప్పేసి అదే కొత్త రైటర్స్ అనుకోమ్మా ఫిక్స్డ్ అమౌంట్ తీసుకుంటారు. ఎందుకంటే ఆ బుక్స్ ప్రింట్ అవుతాయో తెలీదు, ఎన్ని అమ్ముడైతాయో తెలీదు, అంతేనా? వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం అవి డిసైడ్ అవుతాయి. ఫిక్స్డ్ అమౌంటా లేకపోతే ఆన్ ది బుక్స్ ప్రింటెడా ఆర్ ఆన్ ది బుక్స్ సోల్డా అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, తర్వాత వౌచ్ పేమెంట్స్ మేడ్ టు ఆథర్స్ విత్ రెస్పెక్ట్ టు రాయల్టీస్, ట్రేస్ కరస్పాండింగ్ ఎంట్రీస్ ఇన్ క్యాష్ బుక్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ఆథర్ మే సీక్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఆథర్స్ యాజ్ వెల్. అంటే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ వెళ్ళమంటున్నాడు. నిజంగా సార్ మీకు ఎంత పేమెంట్ చేశారా లేదా అని చెప్పేసి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ వెళ్ళమంటున్నాడు. ఇవన్నీ రాసుకోవచ్చు కదమ్మా మనం. ఎస్ఆర్ నో? ఇవన్నీ కంపల్సరీ ఇక్కడ ఉన్నవే రాయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సో జనరలైజ్డ్ గా రాసుకుంటూ వెళ్ళొచ్చా లేదమ్మా? ఇఫ్ ఎనీ అడ్వాన్స్ హ్యాస్ బీన్ మేడ్ టు ద ఆథర్స్, ఎగ్జామిన్ వెదర్ దేర్ ఆర్ ప్రాపర్లీ అడ్జస్టెడ్ ఇన్ అకౌంట్స్. అంటే ప్రీవియస్ గా మనం అడ్వాన్స్ ఇచ్చినట్టు కనిపించింది అంటే కనుక దాన్ని అకౌంట్స్ లో అడ్జస్ట్ చేశారు లేదా చెక్ చేసుకోమని. తర్వాత సో అసెట్స్ అండ్ లయబిలిటీస్ లో మనకి మేజర్ అసెట్స్ ఏముంటాయమ్మా? స్టాకే కదా. Attend physical stock taking of the books conducted by management. Check these shown in the financial statements as proper value. అంటే ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ని కంప్లై చేశారా లేదా?
అని రాసుకోవచ్చమ్మా. అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ని కంప్లీట్ చేశారో లేదా అని రాసుకోవచ్చా లేదా స్టాక్ టేకింగ్ దాంట్లోనే అదిని. సో వాల్యుయేషన్, ఫిజికల్ వెరిఫికేషన్ వీటిల్లో మనం తర్వాత ఈ మెథడ్ అడాప్టెడ్ వీటి కోసం మనం ఏం రాసుకోవచ్చు, ఏఎస్ 2 ని కంప్లీట్ చేశారో లేదా అని చెప్పేసి మనం రాసుకోవచ్చు అంటాం. రైట్. నెక్స్ట్ స్పెషల్ అటెన్షన్ గివెన్ టు ద ఇంటర్నల్ కంట్రోల్స్ విత్ రెస్పెక్ట్ టు మూవ్‌మెంట్ ఆఫ్ బుక్స్. తర్వాత ఇంకా మిగతా అసెట్స్ గురించి అయితే గనక రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకున్నారా లేదా, ప్రాపర్ గా డిప్రిషియేట్ చేశారా లేదా, ఏఎస్ 10 ప్రకారం ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ప్రకారం వాల్యుయేషన్స్ చేశారా చేయలేదా, మరి అన్ని రాసుకోవచ్చు కదమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఆ డిప్రిసియేషన్ అనేది ప్రాపర్ గా అంటే యూస్ఫుల్ లైఫ్ ని బేస్ చేసుకుని చేశారా చేయలేదా, సబ్సిక్వెంట్ వాల్యుయేషన్స్ చేస్తే కనుక రీవాల్యుయేషన్ మెథడాలజీస్ ఏవైతే అడాప్ట్ చేసుకున్నారో రీవాల్యుయేషన్ మెథడాలజీస్ యాజ్ పర్ ఏఎస్ 10 ఉన్నాయా లేదా, ఎస్ ఆర్ నో ఇవన్నీ రాసుకోవచ్చు కదమ్మా. తర్వాత అసెట్స్ అన్ని కూడా వాల్యుయేషన్ కి రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి అని చెప్పేసి అని రాసుకోవచ్చా లేదా, అసెట్స్ లయబిలిటీస్ కి కొన్ని పాయింట్స్ పెట్టుకున్న పాయింట్స్ అన్ని కూడా మనం రాసేద్దాం అని అనుకున్నావా లేదా. రైట్. సో ఎక్స్పెండిచర్ లో కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఈ ఆర్డర్స్ కి పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ కంప్లైన్సెస్ చేశారా లేదా, స్టాట్యూటరీ కంప్లైన్సెస్ టీడీఎస్ కంప్లైన్సెస్ చేయాలా లేదమ్మా, పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలా లేదా, సో అది చేశారా లేదా అని చెప్పేసరి. సో విత్ రెస్పెక్ట్ టు జిఎస్టీ బిల్స్ ప్రాపర్ గా తీసుకున్నారా లేదా, మా రైటర్స్ కూడా మనం పే చేసేటప్పుడు జిఎస్టీ వస్తుంది కదమ్మా, వాళ్ళు జిఎస్టీ బిల్స్ ఇష్యూ చేశారా లేదా, బిల్స్ కి అగ్నెస్ట్ గా మనం జిఎస్టీ పే చేసామా లేదా ఆయన కూడా మనం రాసుకోవచ్చా లేదా, ఇవన్నీ కూడా స్టాట్యూటరీ కంప్లైన్సెస్ లో రాసుకోవచ్చు కదమ్మా. సో ఇక్కడ ఉన్న పాయింట్సే కాదు, కావాలంటే మన అడిషనల్ పాయింట్స్ కింద మనం యాడ్ చేసి మరి రాసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ ఆదర్స్ పేమెంట్ ఒకటి ఇచ్చాడు, మరి ప్రింటింగ్ కాస్ట్, ఎంప్లాయీస్ కాస్ట్ ఇవన్నీ చెప్పాడమ్మా, చెప్పలేదు, మనం రాసుకోవచ్చా లేదా. తర్వాత liabilities in case of it has been filed against the client for the breach of copyright at any balance sheet check adequacy of the disclosures of the financial statements in case he may check experts opinion. ఇక్కడ మనకి బ్రీచ్ ఆఫ్ కాపీరైట్ అంటే జనరల్ గా వీళ్ళకి అరేజ్ అయ్యేదంటే కాపీరైట్ ఇష్యూస్. ఓకే, ఎవడో బుక్ ఎవడో రైటర్ రాసి ఇచ్చిందని ఇచ్చేస్తాడు, కానీ తీరా చూస్తే ఆ రైటర్ ఎక్కడి నుంచో కాపీ చేసి తీసుకొచ్చాడు. అలాంటప్పుడు ఏమవుద్దమ్మా, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి లేదా, మరి వీటి మీద కేసులు ఏమన్నా ఉన్నాయి లేదా, దాని మీద కాంటింజెంట్ లయబిలిటీ క్రియేట్ చేయాలా, ప్రొవిజన్ క్రియేట్ చేయాలా. ఆ ప్రొవిజన్ క్రియేట్ చేస్తే ఎంత అమౌంట్ కి మనం క్రియేట్ చేయాలి, ఎంత అవుట్ ఫ్లో అనేది ఉంటుంది, అంటే లీగల్ ఒపీనియన్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కదమ్మా. ఎస్ ఆర్ నో అంటే ఇక్కడ ఇక్కడ ఆబ్లిగేషన్స్ ఉన్నప్పుడు కాంటింజెంట్ లయబిలిటీ క్రియేట్ చేయాలా, ప్రొవిజన్ క్రియేట్ చేయాలా అనేది యాజ్ పర్ ఏఎస్ 29 ని కంప్లై చేశారా చేయలేదా అని చెప్పేసి అని కూడా రాసుకోవచ్చు కదమ్మా. ఎస్ ఆర్ నో అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా వీళ్ళకి సంబంధించిన లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాడమ్మా, అది కాకుండా జనరల్ లయబిలిటీస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు కదమ్మా. ఎస్ ఆర్ నో. రైట్. సో ఎక్కడ వీలైతే అక్కడ స్టాండర్డ్ అయితే స్టాండర్డ్, స్టాట్యూట్ అయితే స్టాట్యూట్, ఏది దేన్ని ఇన్కార్పొరేట్ చేయగలిగితే దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ రాయండి అమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఇక్కడ చెప్పినవే యాజ్ ఇట్ ఈస్ గా రాయాలని లేదు, ఖచ్చితంగా మనం కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుందాం. ఏంటంటే కనుక ఎక్కడ స్టాండర్డ్స్ కి సంబంధించిన అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ కి సంబంధించిన పాయింట్స్ ఇంక్లూడ్ చేయగలమా, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ కి సంబంధించిన పాయింట్స్ ఇంక్లూడ్ చేయగలమా, తర్వాత స్టాట్యూట్, ఈ స్టాట్యూట్స్ అంటే అప్లికబుల్ స్టాట్యూట్స్ మనకు కొన్ని తెలుస్తాయి కదమ్మా, ఏమీ తెలియకపోయినా ఒకవేళ కంపెనీ అంటే కంపెనీస్ యాక్ట్ లో చెప్పిన రిక్వైర్మెంట్స్ ఏమైనా గుర్తొస్తాయి ఆ కంపెనీస్ యాక్ట్ లోవి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో కనుక ఏమైనా ఆస్పెక్ట్స్ గుర్తొస్తాయి ఆ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోవి, జిఎస్టీకి సంబంధించిన పాయింట్లు ఏమైనా గుర్తొస్తాయి ఆ జిఎస్టీ పాయింట్ కి సంబంధించినవి, అలాగే పిఎఫ్, ఈఎస్ఐ ఆబ్లిగేషన్స్ గురించి వస్తే కనుక ఇప్పుడు ఎంప్లాయీస్ కాస్ట్ ఎక్కడ రాసినా సరే ఎంప్లాయీస్ కాస్ట్ రాసినప్పుడు పిఎఫ్, ఈఎస్ఐ ఆబ్లిగేషన్స్ రాసుకోవచ్చు కదమ్మా. సో అలాగే పీటీ, ప్రొఫెషనల్ ట్యాక్స్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ రాసుకోవచ్చు కదమ్మా. సో వీటిని మాక్సిమం ఎక్కడ వీలైతే అక్కడ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్స్, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎక్కడ వీలైతే అక్కడ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే కాస్త ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది అమ్మా ఆన్సర్. జనరలైజ్డ్ గా కాకుండా కాస్త ఎఫెక్టివ్ గా కనిపించడానికి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ ఆడిట్ ఆఫ్ హైర్ పర్చేజ్ కంపెనీ అంటున్నాడు. ఆడిట్ ఆఫ్ హైర్ పర్చేజ్ కంపెనీ. వాట్ ఈస్ హైర్ పర్చేజ్ కంపెనీ? హైర్ పర్చేజ్ కంపెనీ అంటే అమ్మా మనకి గూడ్స్ ని హైర్ పర్చేజ్ లో సేల్ చేసే కంపెనీ కదా. సో వీళ్ళు బుక్స్ లో సేల్ ఎలా రికార్డ్ చేసుకుంటారమ్మా? క్యాష్ ప్రైస్ కే కదమ్మా రికార్డ్ చేస్తారు, సేల్ ని క్యాష్ ప్రైస్ కే కదా రికార్డ్ చేస్తారు. మరి సబ్సిక్వెంట్ గా వచ్చే హైర్ చార్జెస్ ఉంటే ఇన్కమ్ అంటారు కదా, అందులో మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంటది కదమ్మా. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏం చేయాలి? ప్రపోర్షనేట్ టు లయబిలిటీ రికార్డ్ చేస్తాం లేదా?
సో హైర్ పర్చేజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫైనాన్స్ లీజెస్ అని చెప్పేసి చెప్తున్నాం. అంటే హైర్ పర్చేజ్ ఆర్ ఫైనాన్స్ లీజ్ అనేది ఎక్కడ ఏ స్టాండర్డ్ అప్లికబుల్ అవుతుంది అనుకున్నాం? అకౌంటింగ్ స్టాండర్డ్ 19 అప్లికబుల్ అవుతుంది. అకౌంటింగ్ స్టాండర్డ్ 19 లోనే మనకి ఈ హైర్ పర్చేజ్ గురించి కూడా పాయింట్ వస్తుందమ్మా. అకౌంటింగ్ స్టాండర్డ్ 19 లోనే హైర్ పర్చేజ్ లైక్ ఫైనాన్స్ లీజ్ ఎలాగైతే మనం ఈ అకౌంట్ ఫర్ చేస్తాం ఇంచుమించు అలాగే ఉంటుందమ్మా హైర్ పర్చేజ్ అకౌంటింగ్. ఇంకా ఆల్రెడీ హైర్ పర్చేజ్ అకౌంటింగ్ అయిపోయింది కాబట్టి నేను ఏఎస్ 19 లో దీన్ని కవర్ చేయలేదు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఏఎస్ 19 లో హైర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ గురించి కూడా కవర్ అయ్యి ఉంటది. సో ఇక్కడ హైర్ పర్చేజ్ రెవెన్యూ రికగ్నిషన్ లో కానీ ఎక్కడైనా సరే ఏఎస్ 19 కి అప్లై చేశారో లేదా అని చెప్పేసి పాయింట్ మనం రాసుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? ప్రిలిమినరీ obtain knowledge of the business, special attention given to the provisions of MOA, AOA, understand the nature of hire purchase transaction as well as accounting system. ఇవన్నీ మనం రాస్తాం కదమ్మా. రైట్. hire purchase transaction is one where possession of the goods is transferred to the purchaser on payment of the just a price of a total price, but title of the passed to him only on the full payment and on the of the balance installment. ఇది హైర్ పర్చేజ్ అంటే ఏంటనేది డెఫినేషన్ చెప్తున్నాడు. హైర్ పర్చేజ్ గురించి మనకు తెలుసు కదమ్మా. సో వీలైతే దాని గురించి డెఫినేషన్ కూడా రాయండి. తర్వాత ఎగ్జామిన్ హైర్ పర్చేజ్ అగ్రిమెంట్స్. అగ్రిమెంట్స్ లో మనం డేట్ అండ్ సైన్ చేసింది, టర్మ్స్ అండ్ కండిషన్స్, అసెట్స్ ఇన్ క్వశ్చన్, పర్చేజ్, హైర్ పర్చేజ్ ప్రైస్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, అమౌంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అగ్రిమెంట్ ద్వారా? ఎందుకు? రెవెన్యూ రికగ్నైజ్ చేయాలంటే వాటి బేసిస్ ఉన్నాయి కదమ్మా రికగ్నైజ్ చేస్తాం. అందుకని అగ్రిమెంట్స్ చదవమంటున్నాడు. తర్వాత పర్చేజ్ ఆఫ్ అసెట్. చెక్ వెదర్ ది పర్చేజ్ ఆఫ్ అసెట్స్ ఈస్ ప్రాపర్లీ ఆథరైజ్డ్, vouch the payment made for the same, trace the entries in relevant ledger, ensure client has valid title over the said goods, said asset. Examine hire purchase transaction. Check whether they regularly received from the hire purchaser. Examine whether the installments are properly portioned between principal and interest. Examine the accounting policy and generally accepted accounting principles of provisions అంటాడు. నెక్స్ట్ రీపొసెషన్ ఆఫ్ ది గూడ్స్. మరి రీపొసెషన్ ఆఫ్ ది గూడ్స్ ఎప్పుడు వస్తాయమ్మా? ఒకవేళ మనం ఏ మధ్యలో ఏ ఇన్స్టాల్మెంట్ ఆపేసినా సరే మళ్ళీ రీపొసెషన్ వచ్చేస్తుంది కదా. ఆ రీపొసెషన్ ని మనం చెక్ చేయడం గురించి మాట్లాడుతున్నాడు. Sometimes due to non-payment of installment hire purchase, the client may repossess the goods as per agreement. Check valuation of the goods repossessed, if any, and verify second sale of the goods repossessed. అవి ఎలా చేశారు ఏంటని చెప్పేసి చెక్ చేయమంటున్నారు. ఇవన్నీ కూడా జనరల్ ప్రిన్సిపల్సే కదమ్మా. నెక్స్ట్ లోకల్ బాడీస్ అంటున్నాడు. లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీసే కదమ్మా. మున్సిపాలిటీ అంటే గవర్నమెంటే కదా. గవర్నమెంట్ అకౌంటింగ్ ఎలా చేస్తుంది అని చెప్పేసి అని అనుకున్నాం చెప్పండి. క్యాష్ బేసిసా లేకపోతే ఎక్రూవల్ బేసిసా? క్యాష్ బేసిసే కదమ్మా, అంతేగాని ఎక్రూవల్ బేసిస్ కాదు కదా. సో మనకి ఇక్కడ లోకల్ బాడీస్ అంటే రెవెన్యూస్ ఏముంటాయమ్మా? ట్యాక్సెస్. ఓకే. సో ట్యాక్సెస్ అంటే ఏ రకాల ట్యాక్సెస్ ఉంటాయమ్మా? హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్. ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసేది ఎవరు? మున్సిపల్ అథారిటీసే కదమ్మా. రైట్. ఈ ప్రాంతంలో మనకి బిజినెస్ గానీ శాలరీ ఇన్కమ్ గానీ ఎర్న్ చేస్తున్నందుకు ఈ ప్రాంతానికి మనం పే చేసే అమౌంట్ ఏంటమ్మా? ప్రొఫెషనల్ ట్యాక్స్. ఓకే. అలాగే చెత్త పన్ను. ఓకే. సో అది కూడా ఇప్పుడు ట్యాక్సే కదమ్మా. రైట్. నెక్స్ట్ ఆడిట్ ఆఫ్ లోకల్ బాడీస్. A municipality can be defined as a unit of local self-government in an urban area. Okay. మా మున్సిపాలిటీస్ అన్ని ఎవరి అండర్ లో వర్క్ చేస్తాయి? స్టేట్ గవర్నమెంట్ అండర్ లోనే కదమ్మా. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆర్డినరీ మీన్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ locality, a village, town, a city, or other area smaller than the state. స్టేట్ కంటే తక్కువ ఉన్న వాటిని ప్రతిదాన్ని ఏమంటారమ్మా? ఈ లోకల్ బాడీస్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఓకే. విలేజెస్ లో ఏముంటాయి? పంచాయతీస్ ఉంటాయి. అంటే మనకి సిటీస్ లో ఏముంటాయమ్మా? మున్సిపాలిటీస్ ఉంటాయి. అదే కొంచెం మెట్రోపాలిటన్ సిటీస్ లో కార్పొరేషన్స్. ఈ మూడు కూడా లోకల్ బాడీస్. రైట్. వాటిని కొంచెం డీటెయిల్ గా రాసుకోవచ్చు కావాలనుకుంటే. It raises the revenue from through local taxation and spends income for local services. Okay. సో లోకల్ గా టాక్సేషన్ అనేది అప్లై చేసి లోకల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి చేస్తారంటమ్మా. ఓకే. సో సార్ వీళ్ళ ఆబ్జెక్టివ్స్ అండ్ వీళ్ళు చేసే సర్వీసెస్ ఏముంటాయి చెప్పండి?
మార్నింగ్ పొద్దున్నే క్లీనింగ్ చేస్తారా? సో దానికోసం చెత్త పన్ను వేస్తున్నారు. సో వాటర్ ఇస్తున్నారా? సో వాటర్ ట్యాక్స్ వేస్తారు. సో ఇంకేం చేస్తారమ్మా? రోడ్స్ వీళ్ళు లేరమ్మా, స్టేట్ గవర్నమెంట్ వేస్తుంది. రైట్. ఇంకా లైట్స్ పెడతారమ్మా. రైట్. దానికోసమే ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కే ప్రొఫెషనల్ ట్యాక్స్ వేస్తున్నారమ్మా. అర్థమైందా? మీకు ఇక్కడ బతుకుతున్నందుకు ఇక్కడ ఏంటి ఎన్విరాన్మెంట్ ని మీరు వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ని ఎంజాయ్ చేస్తున్నందుకు, ఎంజాయ్ చేస్తూ జాబ్ చేస్తున్నందుకు, ఎంజాయ్ చేస్తూ బిజినెస్ చేస్తున్నందుకు ప్రొఫెషనల్ ట్యాక్స్ లెవీ చేస్తారమ్మా. అర్థమైందా అమ్మా? లైబ్రరీకి లేకపోయినా సరే పన్ను వేస్తున్నారంట. ఓకే, జగనంతో చెప్దాం అమ్మా. రైట్. సో ది బాడీస్ ఆర్ జనరల్లీ ఫాలో ఏ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అంటమ్మా? క్యాష్ బేసిస్. ఓకే, అందరినీ ఏం ఫాలో అవ్వమంటారు? అక్రూవల్ బేసిస్. యాక్టివిటీ యాక్ట్ లో రెగ్యులేషన్ కింద పెడతారు, కానీ వీళ్ళు మాత్రం క్యాష్ బేసిస్. ఓకేనా? ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అంటే కనుక ఫస్ట్ బడ్జెటరీ ప్రొసీజర్ అంటాము. బడ్జెట్ ప్రిపరేషన్ ఇస్ ద డిటర్మినేషన్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ టాక్సేషన్ రేట్స్ అండ్ సీలింగ్ ఆన్ ది ఎక్స్పెండిచర్. మనకి ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు వీళ్ళు ముందు ఎక్స్పెండిచర్ తో మొదలెడతారమ్మా. ఏం చేస్తారంటే ఈ సంవత్సరం మనం ఎంత ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుదాం అనుకుంటున్నాం, ఏ ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుదాం అనుకుంటున్నాం. ఓకే, సో జగనన్న చెత్త పథకం అంటే చెత్తను క్లీన్ చేయడానికి ఇంత ఎక్స్పెండిచర్ అవుతుంది. సో అలా మనకి ప్రోగ్రామ్స్ డిసైడ్ చేసి ఆ ప్రోగ్రామ్స్ మీద ఏం చేస్తారమ్మా, ఎంత స్పెండ్ చేయాలనేది ముందు డిసైడ్ చేస్తారమ్మా. సో ఆ ప్రోగ్రామ్స్ అన్ని డిసైడ్ అయిన తర్వాత ఎంత ఎక్స్పెండిచర్ స్పెండ్ అవుతుందో డిసైడ్ చేసిన తర్వాత ఏం చేస్తారమ్మా, దాని నుంచి రివర్స్ క్యాలిక్యులేషన్ అరైవ్ అవుతారు. ఓకే, ఎంత రెవెన్యూ కావాలి మనకి, అర్థమవుతుందా? ఎంత రెవెన్యూ కావాలి డిసైడ్ అయ్యి ఎంతమంది జనాలు ఉన్నారు, మనకి డబ్బులు కట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని డివైడెడ్ బై చేసి ఒక రేట్ ఫిక్స్ అవుతారు అనమాట. అది అప్రాక్సిమేట్ గా రౌండ్ ఫిగర్ రాదు, వీళ్ళు ఏం చేస్తారంటే రౌండ్ ఫిగర్ చేస్తారు. అర్థమైందా? సో అలా ఫిక్స్డ్ గా మీకు వీళ్ళకి ఎంత అని చెప్పేసి అని రెవెన్యూ డిసైడ్ అవుతుంది అన్నమాట, ఎంత రెవెన్యూ చార్జ్ చేయాలని చెప్పి. ఓకేనా? సో ఎక్కడైనా బడ్జెటరీ కంట్రోల్ అంటే గవర్నమెంట్ బడ్జెటరీ కంట్రోల్ చేస్తుందంటే కనుక ఖచ్చితంగా ఎక్కడితో స్టార్ట్ అవుతారమ్మా, ఫస్ట్ ఎక్స్పెండిచర్. వాళ్ళకి మేజర్ గా ఏంటి, వాళ్ళు అనుకున్న ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా రావాలి. ఓకే, వాళ్ళు కొన్ని పాలసీస్ పెట్టుకుంటారు కదా, ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటారు కదా, ఆబ్జెక్టివ్స్ ప్రకారం ఎక్స్పెండిచర్స్ అన్ని డిసైడ్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని రివర్స్ వర్కింగ్ లో రెవెన్యూ అరైవ్ అవుతారు. కానీ ముందు ఉన్న రెవెన్యూని బేస్ చేసుకుని ఎక్స్పెండిచర్ స్పెండ్ చేద్దాం ఏ గవర్నమెంట్ వెళ్ళదమ్మా. అర్థమైందా? రైట్. ఆ తర్వాత ఫైనల్ గా కన్క్లూజన్ కి వచ్చిన తర్వాత రేట్లు ఎక్కువ అయిపోతున్నాయి అనుకో, మా జనాల నుంచి వ్యతిరేకత వస్తుంది అని చెప్తాను అనుకున్నాను అనుకో, అప్పుడు ఏదో స్కీమ్ లేపేస్తుంటారు. ఓకే, రైట్. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడు బడ్జెట్ ప్రిపేర్ చేసిన తర్వాత జనాలు చెప్పేది ఏంటి చెప్పండి, వాళ్ళు స్పెండ్ చేసే ఎక్స్పెండిచర్ గురించి చెప్తుంది, కానీ వాళ్ళు లాగేసే అమౌంట్స్ గురించి పెద్దగా ప్రకటనలు ఇవ్వదన్నమాట. ఓకే, రైట్. ఈ సంవత్సరం చెత్త పన్ను 500 నుంచి 1000 రూపాయలకు పెంచుతున్నాను అని ఎక్కడైనా సరే మన ఏమంటారు బ్యానర్లు గట్టి చెప్తారమ్మా, చెప్తారా? మేము ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంత ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తుంది అని చెప్పేసి నాడు ఖర్చు పెట్టేది 10 కోట్లు, అడ్వర్టైజ్మెంట్ కి ఒక 15 కోట్లు. ఓకే, అలా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది లోకల్ బాడీస్ బడ్జెటరీ ప్రొసీజర్స్ ఆర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ, control of expenditure, and to ensure funds are raised and money is spent according to the rules and regulations. వీళ్ళకి ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, పాటించరు అనుకోండి, అది వేరే విషయం. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి నేను ఇన్షూర్ చేసుకుని చెక్ చేయాల్సిన బాధ్యత ఎవరిదంట, మనది. ఓకే, ఆడిటర్ది. Expenditure control. Matters of regular revenues and expenditures are generally delegated to the executives. అంటే ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎగ్జాంపుల్ కమిషనర్. కమిషనర్స్ ఉంటారు కదమ్మా. సో మున్సిపల్ కమిషనర్ అమ్మా. కమిషనర్ అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ లో, జిఎస్టీ కమిషనర్ లో అనుకోకండి, ఇది ఏంటో ఎవరు, లోకల్ బాడీ కమిషనర్. ఓకే, ఆ లోకల్ బాడీ కమిషనర్స్ ఏం చేస్తారమ్మా, ఇక్కడ పర్టికులర్ గా రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ని వాళ్ళకి టార్గెట్స్ డెలిగేట్ చేసి ఇచ్చేస్తారు అనమాట. ఇంత ఎక్స్పెండిచర్ టార్గెట్ అవ్వాలి, మనకి ఎంత రెవెన్యూ ఎర్న్ అవ్వాలి అని దాన్ని ఎగ్జిక్యూట్ చేసేదంతా వాళ్ళే. ఓకే, రైట్. అకౌంటింగ్ సిస్టమ్. మున్సిపల్ అకౌంటింగ్ సిస్టమ్ ఈజ్ యూజువల్లీ కెప్ట్ యాజ్ పర్ క్యాష్ సిస్టమ్. ఓన్లీ మున్సిపాలిటీస్ అయినా క్యాష్ సిస్టమ్, గవర్నమెంట్ అంతా క్యాష్ సిస్టమే కదమ్మా.
ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ లోకల్ బాడీస్. అమ్మ దేని గురించి మనం ఆడిట్ లోకల్ బాడీస్ ఆడిట్ చేస్తాం? ఎక్స్‌పెండిచర్ వీళ్ళు అనుకున్న టార్గెట్ ప్రకారం బడ్జెట్ దాటి ఖర్చు పెడుతున్నారా? బడ్జెట్ ప్రకారం ఖర్చు పెడుతున్నారా? అండ్ ఖర్చు పెట్టింది కరెక్ట్‌గా వాళ్ళ ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్స్‌కి వెళ్తుందా? వెళ్ళట్లేదా? వీళ్ళు అనుకున్న రెవెన్యూ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేశారా? లేకపోతే ఆ అమౌంట్ కరెక్ట్‌గా కలెక్ట్ చేస్తున్నారా? కలెక్ట్ చేయట్లేదా? ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ వస్తుందా? రావట్లేదా? వచ్చిందాన్ని వీళ్ళు ఖజానాకే పంపిస్తున్నారా? ఇంకెక్కడికైనా పంపిస్తున్నారా? ఇయన్నీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత అంతా ఎవరిదమ్మా? ఆడిటర్‌దే కదా! అంటే ఆబ్జెక్టివ్సే కదా ఇవన్నీ కూడా. ఏమున్నాయి చూద్దామా? Reporting of the fairness of the content and the presentation of financial statements. ఒకటి presentation of financial statements is always మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ గాని వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారో లేదా అని చెప్పేసి చూడడం ఒకటి. రిపోర్టింగ్ అపాన్ ది స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ఫైనాన్షియల్ కంట్రోల్, adherence to the legal or administrative requirements, reporting upon whether the value is being fully received on money spent, and detection of errors and ఫ్రాడ్స్ అండ్ మిస్యూజ్ ఆఫ్ రిసోర్సెస్ జరిగిందా లేదా. ఇక్కడ కూడా ఇదేంటి గవర్నమెంట్ కి సంబంధించిన ఆడిటే కాబట్టి మనకి ఏంటి ఇక్కడ కూడా కాన్సెప్ట్ ఆఫ్ ప్రొప్రైటరీ అనేది వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? ఈ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి మనం ఎలాంటి ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తాము అంటే ప్రిలిమినరీగా ఆడిటర్ షుడ్ అబ్టైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాన్స్టిట్యూషన్, ఫంక్షన్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది లోకల్ బాడీ, అండర్స్టాండ్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, obtain sufficient knowledge about the budget and accounting system. Auditor should obtain complete knowledge about the budget as it is the important tool for the financial planning and control of the for urban local bodies. Vouch the income and expenditure. Revenue items are include property taxes, collection from the public places, grants, etc. So expenditures may include salary, wages, allowances to employees, rent, printing and stationery, repairs and maintenance, etc. He should vouch the income and expenditure account in the usual manner. Okay. కాకపోతే క్యాష్ సిస్టమ్ ఫాలో అవుతారు కానీ ఆ క్యాష్ సిస్టమ్ ని మనం ఏం చేయాలి, వాళ్ళు ప్రాపర్ గా రెవెన్యూస్ అన్ని కూడా కరెక్ట్ గా కలెక్ట్ అయినాయో లేదా, దానికి సంబంధించిన బిల్స్ అయ్యి ఇష్యూ చేస్తారో లేదా, తర్వాత ఎక్స్పెండిచర్ సంబంధించిన బిల్స్ అవి తీసుకున్నారా లేదా, దాని మీద ప్రాపర్ గా టీడీఎస్, జిఎస్టీ లో టీడీఎస్ ఇవన్నీ చేశారా చేయలేదా. జిఎస్టీ లో టీడీఎస్ లోకల్ బాడీస్ చేయాలమ్మా. అర్థమైందా? సో అవన్నీ కూడా మనం రాసుకోవచ్చు. వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ మే కన్సిస్ట్ ఆఫ్ ల్యాండ్, బిల్డింగ్ ఆర్ ప్లాంట్ అండ్ మెషినరీ, వెహికల్స్, ఆఫీస్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్, ఫిట్టింగ్స్ ఎక్సెట్రా. రిజర్వ్స్, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ లోన్స్, యుటిలైజ్డ్ గ్రాంట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద liability side. Verification of assets and liabilities should be carried out in usual manner. Physical verification చూస్తాము, ఎక్కడైనా చార్జెస్ క్రియేట్ చేశారేమో చూస్తాం. ఓకే. సో రీసెంట్ గా ఏం చేశారంటే వైజాగ్ మున్సిపాలిటీకి సంబంధించిన బోల్డ్ అన్న ఆస్తులను ఏం చేశారమ్మా, తాకట్టు పెట్టారమ్మా. ఓకే. అంటే అప్పు తెచ్చుకోవడానికి సెక్యూరిటీ కింద ఇచ్చారనమాట. ఓకే, కొంచెం గౌరవంగా చెప్పుకుందాం. రైట్. సో అలాగా ఏం చేశారు, చాలా అసెట్స్ ని ఇంచుమించు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న బిల్డింగ్స్ అన్నిటిని కూడా తాకట్టు పెట్టారు. ఓకే, అది వేరే విషయం అనుకోండి. అలాంటి చార్జెస్ ఏమైనా ఉంటే వాటి మీద కూడా మనం కమెంట్ చేయాలి యాజ్ అన్ ఆడిటర్ కింద. రైట్. ఆడిట్ రిపోర్ట్. ఫైనల్లీ హీ ఎక్స్ప్రెసెస్ ఒపీనియన్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. హీ షుడ్ ఆల్సో కమ్యూనికేట్ ద కంపారిజన్స్ ఆఫ్ బడ్జెట్స్ అండ్ యాక్చువల్ ఫిగర్స్. ఇక్కడ మనం దేని మీద కంపేర్ చేయాలంటే అదే మనం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలంటమ్మా బడ్జెటెడ్ ఫిగర్. యాక్చువల్గా ఇక్కడ మనకి టోటల్ గా మెయిన్ ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే బడ్జెటెడ్ ఫస్ట్ ప్రిపేర్ అయిన తర్వాతే వీళ్ళు యాక్చువల్ స్పెండ్ చేస్తారమ్మా, దాన్ని బేస్ చేసుకుని వెళ్తారు. అలాంటప్పుడు కంపారిజన్ టూల్ ఉండాలి, లేదా అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్ లాగా కంపారిజన్ టూల్స్ అనేవి చెప్పాలి. దాని మీద కూడా మన ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయాలి. సార్ బడ్జెట్ లో వీళ్ళు పెట్టిన ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తామన్నవి ఇప్పుడు గొప్పలకి చెప్పుకుంటారు కదమ్మా, వీఆర్ గోయింగ్ టు స్పెండ్ లావిష్లీ ఫర్ దిస్ ఎక్స్పెండిచర్. ఓకే, ఇక్కడ మేము సిసి రోడ్ వేస్తాము, ఓకే ఈ పంచాయతీలో సిసి రోడ్లు వేస్తాము అని చెప్పేసి దీనికోసం 15 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నాము అంటారు. ఓకే, రియాలిటీకి వచ్చేసరికి 3 కోట్లు ఖర్చు పెట్టారంట. ఆ బడ్జెట్ పెట్టిందంతా 15 కోట్లు, వీళ్ళకి ఖర్చు పెట్టిందంతా 3 కోట్లు. అంటే ఆ డీవియేషన్స్, వేరియేషన్స్ అన్నిటి మీద కూడా మనం ఏం చేయాలమ్మా, కమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకేనా. తర్వాత ఆడిట్ ఆఫ్ లీజింగ్ కంపెనీ. సో లీజ్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ లీజ్ ఈజ్ ఏ కాంట్రాక్టే కదా. సో లీజ్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ లెస్సార్ హూ లీగల్ ఓనర్ అండ్ అసెట్ ఆఫ్ ది లీజ్ హూ అక్వైర్స్ ద రైట్ టు యూజ్ ద స్పెసిఫిక్ అసెట్ ఆన్ ది పేమెంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఏమంటారు, లెస్సీ అంటాం. సో లెస్సార్ లెస్సీ అని చెప్తున్నాడు. సో
ఇందులో లీజులు ఎన్ని రకాలు? ఆపరేటింగ్ లీజు, ఫైనాన్స్ లీజు ఉంటాయి కదమ్మా. మనకి ఇది AS19 లో నేను డిఫరెన్షియేషన్ చెప్పాను కదమ్మా. మనం అదే మనకి ఫైనాన్స్ లీజ్ ఎప్పుడు వస్తుంది, తర్వాత ఆపరేటింగ్ లీజ్ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి. తర్వాత ఆడిట్ ప్రొసీజర్స్ అంటారు. ఎన్ష్యూర్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ బిన్ కంప్లైడ్ విత్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు వచ్చింది? ఇది కూడా ఇంచుమించు లెండింగ్ తో సమానమే కదమ్మా. ఎగ్జామిన్ ద కంప్లైన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్ 19, MOA, AOA, బోర్డ్ రెజల్యూషన్, లీజ్ ప్రపోజల్ ఫామ్. AS19 లో మనకి లెస్సార్ గురించి బుక్స్ లో ఇస్తాడా, లెస్సీ గురించి బుక్స్ లో ఇస్తాడమ్మా? ఇద్దరు బుక్స్ చెప్తాడమ్మా. AS7 లో మీకు ఒకటి గురించే మాట్లాడతాడు. AS19 లో ఇద్దరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. తర్వాత స్టడీ ఆఫ్ ది లీజ్ అగ్రిమెంట్స్ టు కన్ఫర్మ్ ద అమౌంట్ ఆఫ్ లీజ్ రెంటల్స్ అండ్ టెన్యూర్. Copies of insurance policy should be examined. Invoices for the purchase of assets given and leases check whether leasing company is proper title of over the asset. మనం లీజ్ కి ఇస్తున్నామంటే మన మీద ఏముండాలి? ఖచ్చితంగా ప్రాపర్ టైటిల్ ఉండాలి కదా. మనకు ఓనర్షిప్ ఉంటేనే కదా మనం వేరే వాడికి లీజ్ కి ఇవ్వగలం. ఎస్ ఆర్ నో? సో లీజ్ రెంటల్స్ ని మనం కరెక్ట్ గా అకౌంట్ ఫర్ చేస్తున్నావా లేదా? తర్వాత ఆ సేల్ అండ్ లీజ్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్ అయితే కనుక మనం ఐడెంటిఫికేషన్ అనేది కరెక్ట్ గా చేస్తున్నావా లేదా? ఎగ్జామిన్ ద అకౌంట్స్ ఆఫ్ ది లీజ్ టు ఐడెంటిఫై దోస్ ఫ్రమ్ లీజ్ రెంటల్స్ ఓవర్ డ్యూ అండ్ రివ్యూ యాక్షన్ టేకెన్ బై కంపెనీ టు రికవర్ ద డ్యూస్. అంటే మనకి లీజ్ కి ఇచ్చేసాం, మన బిజినెస్ లీజులకి ఇవ్వడం ఇచ్చాం, ఓవర్ డ్యూస్ ఉన్నాయి. ఆ ఓవర్ డ్యూస్ ని ఎలా ఫాలో అప్ చేస్తున్నారు? అవి రాకపోతే కనుక దాన్ని ఎలా అకౌంట్ ఫర్ చేస్తున్నారు? ప్రొవిజన్స్ పెట్టాలి కదమ్మా. ఎస్ ఆర్ నో? AS29 ప్రకారం ప్రొవిజన్స్ పెట్టాలా? ప్రొవిజన్స్ అనేది ఎలా పెడుతున్నారు లేదా చూడమంటున్నాడు. తర్వాత ascertain the adequacy of the provision for doubtful debts against leases. Examine the cases where items were given on finance lease have been repossessed. Verify the second lease and outright sale of these items. మన సేల్ ఇచ్చింది, లీజ్ కి ఇచ్చింది, వాడు లీజ్ రెంట్లు పే చేయడంతో పొజిషన్ తీసుకొని వచ్చామంటమ్మా. తీసుకొచ్చా లేదా? సో ఓనర్షిప్ ఇంకా మన దగ్గర ఉంటది కాబట్టి మనం కావాలంటే తెచ్చేసేయచ్చు. తెచ్చేసి మనం ఏం చేస్తున్నామంట? సెకండ్ లీజ్ ఇస్తున్నాము లేదా అవుట్ రేట్ లో సేల్ చేస్తున్నాం. ఆ సెకండ్ లీజ్ అగ్రిమెంట్ ను కూడా మనం కంపేర్ చేయాలి కదమ్మా. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ చెప్తున్నాడమ్మా. ఇవి ఆడిట్ ప్రొసీజర్స్ అంటున్నాడు. ఇవే రాయాలి, ఇంకా రాసుకోవచ్చు కదమ్మా. ఇన్కమ్స్ గురించి, రికగ్నిషన్ గురించి, అందులో క్యాష్ మన ఫైనాన్స్ లీజ్ లో క్యాష్ అకౌంట్ కి క్యాష్ వాల్యూ మాత్రం మనం రికార్డ్ చేస్తాం కదా సేల్ ని. తర్వాత పైన వచ్చిన ఇన్కమ్ ఇన్ ద ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ది అప్రోప్రియేట్ బేసిస్ ఆఫ్ ఏమంటామంటే అంటే మనకి టోటల్ గా రావాల్సిన లైబిలిటీ మీద ఇంట్రెస్ట్ రియలైజ్ అవుతున్నట్టుగా మనం అమౌంట్ ని పోర్షన్ చేసుకుంటా వెళ్ళామమ్మా. సో ఎస్ఆర్ నో? సో తర్వాత గ్యారంటీడ్ లీజ్ పేమెంట్స్ అంటే రెసిడ్యువల్, గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ, అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ, వీటి గురించి కూడా మనం చూసుకుంటాం కదమ్మా. సో ప్రాపర్ ఎస్టిమేట్స్ అనేవి చేశారా చేయలేదా అని చెప్పేసి చూసుకోవాలా లేదా? అవన్నీ కూడా ఎస్టిమేట్స్ బేస్ చేసుకునే కదమ్మా మన బుక్స్ లో రికార్డ్ చేస్తాము. AS19 కంప్లై చేయడం అంటే అందులో ఉన్న పాయింట్స్ అన్ని రాసుకోవచ్చా లేదా? సో అలాగే ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్స్ అవన్నీ కూడా రాసుకోవచ్చు లేదా? ఇప్పుడు అసెట్స్ పర్చేజ్ చేస్తాం కదా మనం. పర్చేజ్ ఆఫ్ అసెట్స్ చేసినప్పుడు దానికి ప్రాపర్ ఆథరైజేషన్ తో పర్చేజెస్ చేశారా చేయలేదా? దానికి సంబంధించిన పేమెంట్స్ అనేవి ఆ పర్చేజ్ బిల్స్ తో మ్యాచ్ అవుతున్నాయా లేదా? ఇవన్నీ కూడా చూస్తాం కదమ్మా. ఎస్ ఆర్ నో? అక్కడ పర్చేజ్ ఆఫ్ అసెట్స్ గురించి రాసుకోవచ్చు, తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్ గురించి కూడా రాసుకోవచ్చు కదమ్మా. నెక్స్ట్ ఆడిట్ ఆఫ్ NGOs, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఏం చేస్తారమ్మా NGOs? మా NGOs ఏం చేస్తాయి? సర్వీసే కదమ్మా. వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు వేరే పీపుల్ నుంచి కలెక్ట్ చేసి వీళ్ళు కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటారు. ఆబ్జెక్టివ్స్ ని కోసం ఖర్చు పెడతారు. ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి? జనరల్ గా ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి? చారిటబుల్ ఆబ్జెక్టివ్సే కదమ్మా. వాట్ ఆర్ ద చారిటబుల్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసానంటే రిలీఫ్ ఆఫ్ పూర్, ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్, తర్వాత ప్రొవైడింగ్ ఫుడ్, అంతే కదమ్మా. సో ఇలా మనకి వేరే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదమ్మా. సో ప్రిజర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ కూడా మనకి NGO చారిటబుల్ యాక్టివిటీస్ లోకి వస్తాయమ్మా. ఓకే, ఇలా వేరే ఆబ్జెక్టివ్స్ తో వీళ్ళు NGO అనేది స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి అమౌంట్స్ అన్ని ఎలా వస్తాయమ్మా? డొనేషన్స్ ద్వారానే కదమ్మా. డొనేషన్స్ రెండు రకాల డొనేషన్స్ అమ్మా. ఎప్పుడు కూడా కార్పస్ డొనేషన్స్, లేకపోతే అంటే కార్పస్ అంటే ఏంటి? ఫిక్స్డ్ పర్పస్ కోసం ఇచ్చే డొనేషన్స్ అమ్మా, అంతేనా?
సో అలాగే కార్పస్ కాకుండా ఇంకేముంటాయి, జనరల్ డొనేషన్స్ ని మనం ఎలాగైనా ఖర్చు పెట్టచ్చు. సో ముందుగా మనం వీళ్ళు 12 year రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, అంతేనా? 12 year రిజిస్ట్రేషన్ ఎక్కడ, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో 12A గానీ 12A గానీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏం చేస్తారమ్మా, తర్వాత మనం ఈ వచ్చిన అమౌంట్ ని మనం మొత్తం ఆబ్జెక్టివ్స్ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందంటే 85:15 రూల్ ఉంటుంది. 85% మనం ఖర్చు పెడితే సరిపోతుంది, 15% ని జనరల్ అక్యుములేషన్ కి తీసుకెళ్తారు. సో లేకపోతే దాని మీద మనం ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి రాసుకోవాలి కదమ్మా. సో కార్పస్ డొనేషన్స్ స్పెసిఫిక్ గా పర్పస్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి కాబట్టి ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఏంటి, P&L ఐటమ్. సో P&L ఐటమ్ లో చూపించవమ్మా, డైరెక్ట్ గా దాన్ని ఏం చేస్తాం, బ్యాలెన్స్ షీట్ ఐటమ్ కింద చూపిస్తాం, కార్పస్ డొనేషన్స్ రిసీవ్డ్. అలాగే కార్పస్ డొనేషన్స్ ఏదైతే వచ్చాయో దాన్ని ఖర్చు పెట్టినప్పుడు కూడా అసెట్ కింద రికార్డ్ చేస్తాం, ఆ స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ కోసం. కాబట్టి బిల్డింగ్ కట్టడానికో దేనికోని జనరల్ గా ఇస్తారమ్మా. ఓకే, అలా ఇస్తే కనుక దాన్ని ఏమంటారు, కార్పస్ ఫండ్ వస్తుంది, ఇటేపు బిల్డింగ్ అనే అసెట్ వస్తుంది. ఎస్ఆర్ నో. అలాగే జనరల్ గా మనకు వచ్చిన గ్రాంట్స్ రెవెన్యూస్ ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించింది మనం ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందంటే ఎక్కడైనా రివర్స్ చేయాల్సి వస్తుందా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్ కింద పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఒకసారి చూద్దామమ్మా. సో బ్యాక్గ్రౌండ్, NGOs can be non-profit making organizations which raise funds from members, donors, contributors. They also receive donations, time, energy and skill for the achievement of their social objectives like imparting education, providing medical facilities, etc. NGOs would include religious organizations, voluntary health and welfare agencies, hospitals, old age homes, research foundation, etc. Some examples of NGOs అనేది చైల్డ్ రిలీఫ్ ఇవన్నీ చెప్తున్నాడు. లీగల్ ఫామ్ ఎలా ఉంటుందమ్మా, ఫస్ట్ మనం లీగల్ ఫామ్, నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ గురించి తెలుసుకోవాలా లేదా, లీగల్ ఫామ్ గురించి తెలుసుకోవాలి, వీళ్ళ ఇంటర్నల్ కంట్రోల్స్ తెలుసుకోవాలి, వీళ్ళకి అప్లికబుల్ ఏమంటారు లాస్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకోవాలి. సార్ నో. తర్వాత నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ జనరల్లీ ఇన్కార్పొరేటెడ్ యాజ్ సొసైటీస్ ఆర్ ఏ ట్రస్ట్. NGOs can be incorporated as a company under Section 8 కంపెనీస్. ఎలాగైనా ఫామ్ అవ్వచ్చు కదమ్మా, రైట్. సొసైటీ కింద ఫామ్ అవ్వచ్చు, ట్రస్ట్ కింద ఫామ్ అవ్వచ్చు, Section 8 కింద ఫామ్ అవ్వచ్చు, Section 8 కంపెనీస్ కింద ఫామ్ అవ్వచ్చు. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఏముంటాయి, ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఇంక్లూడ్ గ్రాంట్స్ ఆర్ డొనేషన్స్ అండ్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్, అడ్వర్టైజ్మెంట్, సబ్స్క్రిప్షన్స్, గిఫ్ట్స్, సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ పబ్లికేషన్. వీళ్ళు కూడా బిజినెస్ చేయొచ్చా, ఎంచక్క చేయొచ్చమ్మా. కానీ దాని నుంచి వచ్చిన రిజల్ట్స్ తో మనం ఏం చేయాలి, ఈ చారిటబుల్ యాక్టివిటీ కోసం స్పెండ్ చేసేలాగా అడ్వాన్స్మెంట్ ఆఫ్ మనం ఏం చేసుకోవచ్చమ్మా, ఈ ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేయడం కోసం మనకు కావాలంటే బిజినెస్ ఆబ్జెక్టివ్స్ కూడా మనం పెట్టుకోవచ్చాము. ఓకే, డొనేషన్స్ అండ్ గ్రాంట్స్ రిసీవ్డ్ ఇన్ ద నేచర్ ఆఫ్ క్యాపిటల్ రిసీట్స్ షోన్ యాజ్ లయబిలిటీస్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ NGO. These may be either in the form of corpus contribution or contribution towards revolving fund. A contribution made towards the capital and corpus of NGO known as corpus contribution. Corpus ante telusu kadamma, specific purpose kosam ichedani corpus. The grant towards revolving fund used to rotate amount, giving temporary loans from the fund to the other NGOs and beneficiaries of their projects. Donations and grants are also received for acquisition of specific assets or for running some of the specific projects. ఇలా కూడా గ్రాంట్స్ అనేవి మనకి రావచ్చు. సో మనం ఆడిట్ ప్రోగ్రామ్ అంటున్నాడమ్మా. ఆడిట్ ప్రోగ్రామ్ ఏంటి, ఎలా ప్రిపేర్ అంటే ఏమేమి వెరిఫై చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటాము అని చెప్పేసి. సో కార్పస్ ఫండ్ ని కరెక్ట్ గా ఖర్చు పెట్టారో లేదా చూస్తాము, తర్వాత రిజర్వ్స్ ఎగ్జామిన్ చేస్తాము, తర్వాత ఇయర్ మార్కెట్ ఫండ్స్ అంటే దేనికోసం ఖర్చు పెట్టాలని చెప్పేసి సపరేట్ గా పెట్టాము. జనరల్ గా మనం ఖర్చు పెట్టే ఆస్పెక్ట్స్ లో కూడా టోటల్ ఆస్పెక్ట్స్ లో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా స్పెండ్ చేయాలని పెట్టుకోవచ్చు కదమ్మా. మన ఇంటర్నల్ రూల్ ప్రకారం ఏంటంటే మనకు వచ్చిన డొనేషన్ ప్రతి దాంట్లోని 30% ఒక బిల్డింగ్ ఫండ్ కి వెళ్ళిపోవాలని చెప్పేసి మనం పెట్టుకున్నాం. ఆ బిల్డింగ్ ఖర్చు పెట్టి ఆ బిల్డింగ్ లోనే ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ అనాథ పిల్లల్ని చదివించడం, లేకపోతే అనాథ పిల్లలకు స్కూల్ కట్టడం అనేది మన ఆబ్జెక్టివ్ పెట్టుకుని టోటల్ గా వచ్చిన టోటల్ కాంట్రిబ్యూషన్స్ అన్ని కూడా జనరల్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఏది స్పెసిఫిక్ గా ఇవ్వకపోతే జనరల్ కాంట్రిబ్యూషన్స్ లో 30% మన రూల్ ఏంటంటే ఇంటర్నల్ రూల్ ఆ బిల్డింగ్ ఫండ్ కి వెళ్ళాలనేది అమౌంట్. వెళ్ళిందా లేదా అని చెక్ చేసుకోవాలా లేదమ్మా, సో పంపించారా లేదా అని. ఇయర్ మార్కెట్ ఫండ్స్ అంటారు దాన్ని. సో లోన్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ బ్యాలెన్స్, స్టాక్ ఇన్ హ్యాండ్ ఇవన్నీ కూడా వెరిఫై చేయడానికి మనం
ఏం చేయాలి? ప్రొసీజర్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్‌పెండిచర్, రిసీట్స్ వీటి గురించి కూడా రాయొచ్చు కదమ్మా మనం. లైక్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఎక్స్‌పెండిచర్, అదర్ ఎక్స్‌పెన్సెస్. వెరిఫై ద అగ్రీమెంట్ విత్ ద డోనర్ ఆర్ కాంట్రిబ్యూటర్ సపోర్టింగ్ ద పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఆర్ ప్రాజెక్ట్. వౌస్ ద వేరియస్ డిస్బర్స్‌మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు సేమ్. మన ఎక్స్‌పెండిచర్స్ లో ఆ పర్టిక్యులర్ డిస్బర్స్‌మెంట్ కరెక్ట్ గా జరిగిందా లేదా వెరిఫై చేయమంటాడు. ఎందుకంటే మనం ఆబ్జెక్టివ్స్ పెడతాం కదమ్మా. ఇవన్నీ కూడా ఎక్కడ తెలుస్తాయమ్మా మనం ఈ ఆబ్జెక్టివ్స్ కోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నామని? మినిట్స్. అక్కడ వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకుంటారు కదమ్మా. సొసైటీ ఆర్ ట్రస్ట్ మీటింగ్ పెట్టుకుంటదా? ఆ మీటింగ్ పెట్టుకున్న మినిట్స్ లోంచి మనకు తెలుస్తాయమ్మా. పర్టిక్యులర్ గా వీళ్ళు ఏ రిజల్యూషన్స్ తీసుకున్నారు, ఏ ఎక్స్‌పెండిచర్స్ స్పెండ్ చేద్దామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసని. అర్థమవుతుందమ్మా? రైట్. తర్వాత రిసీట్స్. కాంట్రిబ్యూషన్ అండ్ గ్రాంట్స్ ఫర్ ది ప్రాజెక్ట్స్ ఆర్ ప్రోగ్రామ్, రిసీట్స్ ఫ్రమ్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్, మెంబర్‌షిప్ ఫీజు, సబ్స్క్రిప్షన్స్, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ వీటికి సంబంధించిన వెరిఫికేషన్స్ ఏమేం చేయాలని చెప్పేసి మనం ఇక్కడ ఆడిట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతాం. ఇక్కడ ఆడిట్ ప్రోగ్రామ్ కింద రాయవలసిన అవసరం లేదు మనం. ఇక్కడ వీడు చెప్పినట్టే రాయాలా? వీడు చెప్పినట్టే రాయాల్సిన అవసరం లేదు. జనరల్ గా ఇందులో ఇక్కడ ఏముంటాయి? టోటల్ గా ఇన్కమ్స్ ఏముంటాయి? ఎక్స్‌పెన్సెస్ ఏముంటాయి? తర్వాత అసెట్స్ ఏముంటాయి? లయబిలిటీస్ ఏముంటాయి? మన స్ట్రక్చర్ తెలుసు కదమ్మా. అలా స్ట్రక్చర్ ప్రకారం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చాము. ఇక్కడ ఏం వెరిఫై చేస్తాం? ఇన్కమ్స్, ఎక్స్‌పెండిచర్స్ ఏం వెరిఫై చేస్తాం? విత్ రెస్పెక్ట్ టు ఏ ఆబ్జెక్టివ్ వెరిఫై చేస్తాం. ఇలా మనం అన్ని కూడా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్. ఆడిట్ ఆఫ్ పార్ట్నర్‌షిప్ అంటున్నాడమ్మా. ఇక్కడ ఏంటంటే కొన్ని స్పెషల్ పాయింట్స్ ఇస్తున్నాడు. ఈ స్పెషల్ పాయింట్స్ కాకుండా మనం జనరల్ పాయింట్స్ అన్ని నార్మల్ గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చా లేదా? సో ఆ స్ట్రక్చర్ ప్రకారం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చమ్మా. ఇక్కడ బేసిక్స్ ఏం చెప్తున్నాడు చూడండి. ది ఆడిటర్ యూజువల్లీ అపాయింటెడ్ బై ద పార్ట్నర్స్ ఎయిదర్ బై ఆన్ ద బేసిస్ ఆఫ్ డెసిషన్ టేకెన్ బై దెమ్ ఆర్ టు కంప్లై విత్ ద కండిషన్ ఇన్ ద పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్. మా పార్ట్నర్‌షిప్ యాక్ట్ లో మనకి ఎక్కడ కూడా ఆడిట్ ప్రొవిజన్ ఇవ్వలేదు. కానీ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్ లో రాసుకోవచ్చా? సో పార్ట్నర్స్ అందరూ కలిపి ఏమనుకున్నారంటే గనక వి షుడ్ గెట్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్ ఎవ్రీ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయించుకోవాలి మనము అని చెప్పేసి ఆడిట్ ప్రొవిజన్ పెట్టుకున్నారంట. మరి దాన్ని కంప్లై చేయాల్సిన అవసరం ఉందా లేదమ్మా? సో ఆ కంప్లై చేయడానికి వాళ్ళు అపాయింట్ చేసుకున్నారంట ఆడిటర్. రెమ్యూనరేషన్ ఇస్ ఆల్సో ఫిక్స్డ్ బై ద పార్ట్నర్స్ అండ్ లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ షుడ్ బి క్లియర్లీ స్టేట్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్. మన స్కోప్ అంటే ఇది ఎక్కడైనా పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం మ్యాండేటరీ ఆడిట్ ఉందా? లేనప్పుడు మనకి స్కోప్ అనేది లా డిసైడ్ చేస్తుందా? ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఆడిట్ ఉన్నది కాబట్టి స్కోప్ అనే ఆబ్జెక్టివ్ అనేది కొంతవరకు ఎవరు డిసైడ్ చేస్తారమ్మా? మనకి లా డిసైడ్ చేస్తుంది. అంటే కంపెనీస్ యాక్ట్ డిసైడ్ చేస్తుంది. ఆ కంపెనీస్ యాక్ట్ డిసైడ్ చేసిన ఆబ్జెక్టివ్స్ కానీ తగ్గించొచ్చా? తగ్గించకూడదు. కావాలంటే ఏం చేయొచ్చు? పెంచొచ్చు. అంతే కదమ్మా? రైట్. అలాగే ఇక్కడ అలాంటిది ఏమి లేదు కాబట్టి పార్ట్నర్షిప్ అగ్రీమెంట్ లోనే మనకి ఇది ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ ఆడిట్ అనేది డిసైడ్ చేస్తాము లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ లో. The Indian Partnership Act does not prescribe audit of partnership. అంటే జస్ట్ ఇంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అంతే. అది మనకు తెలుసు కదమ్మా. రైట్. బిఫోర్ స్టార్టింగ్ ద ఆడిట్, ఆడిటర్ షుడ్ ఎగ్జామిన్ పార్ట్నర్షిప్ అగ్రీమెంట్ అండ్ నోట్ ద ప్రొవిజన్స్ దేర్ ఇన్. ఇంటర్నల్ రెగ్యులేషన్స్ అయ్యే కదమ్మా. ఇంటర్నల్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకోవాలి. మనం ఏం చేయాలి? పార్ట్నర్షిప్ యాక్ట్ కూడా తెలియాలి కదా మనకి. సో అడ్వాంటేజెస్, ఆడిట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చెప్తున్నాడు. ఏముంటాయమ్మా అడ్వాంటేజెస్? వీళ్ళు కొట్టు సాగకుండా ఇప్పుడు అగ్రిమెంట్ లో ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ని ఎలా పంచుకోవాలి, ప్రాఫిట్ ని ఎలా ఎరైవ్ అవ్వాలి, ప్రాఫిట్ ని ఎలా పంచుకోవాలి. అగ్రిమెంట్ లో వీళ్ళు రాసుకున్నారంట ఏమని? బిఫోర్ టాక్సెస్ మనం ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. కొన్ని ఆఫ్టర్ టాక్సెస్ మనం ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. మనం ప్రాఫిట్ అనేది ఎరైవ్ అయ్యేటప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ మాత్రమే మనం అలౌ చేసుకుని మిగిలిందంతా ప్రాఫిట్ కింద కన్సిడర్ చేయాలి. వీళ్ళు ఎలా ఎరైవ్ అవ్వాలో కూడా తెలిసి అనేసుకున్నారు. అంటే టు క్యాలిక్యులేట్ షేరింగ్ రేషియో డిసైడ్ చేసేటప్పుడు ఎలా ప్రాఫిట్స్ ని అరైవ్ అవ్వాలనేది కూడా వీళ్ళు రాసుకున్నారంట. సో దాని ప్రకారం మనం చేస్తున్నారా లేదని చెప్పేసి నా ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారా లేదని చూడాలి కదమ్మా. సో ఆడిటెడ్ అకౌంట్స్ ప్రొవైడ్ రిలయబుల్ మీన్స్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్ బిట్వీన్ ద పార్ట్నర్స్ అండ్ దస్ పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ డిస్ప్యూట్స్ అమాంగ్ దెమ్ ఈస్ మిటిగేటెడ్. వాళ్ళ మధ్య గొడవలు జరగడానికి ఏం జరుగుతుందమ్మా? రిస్క్ తగ్గిపోతుంది కదా. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ చెప్తున్నాడు. ఎలా రాయాలా? ఇలాగే రాయాలా? ఇవన్నీ కూడా ఎడిషనల్ పాయింట్స్ కూడా రాసుకుంటాం. రాకపోతే నార్మల్ గా అయితే ఇన్కమ్స్, ఎక్స్‌పెండిచర్స్ దీని గురించి రాసుకుంటే వెళ్ళిపోవచ్చు కదమ్మా. అసెట్స్, లయబిలిటీస్ గురించి. తర్వాత ఆన్ రిటైర్మెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్ మనం గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేస్తాం లేదా?
ఆ గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ప్రాఫిట్స్ అనేవి కావాలా లేదా? ఆ ప్రాఫిట్స్ అనేవి వచ్చాయా లేదా అని చెప్పేసి ఎలా వచ్చాయి, ఎలా ఇవ్వాలి అని చెప్పేసి అగ్రీమెంట్ లో ఏమైనా రాసుకుంటే అగ్రీమెంట్ లోని, లేకపోతే మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఎలా ఉంటే అలా గాని, లేకపోతే పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఎలా ఉంటే కనుక అలా గాని చూపించాలి కదమ్మా మనం. సో అవన్నీ కూడా మనం చేస్తాం కదా. సో audited accounts are generally accepted by income tax department on the basis of computation of assessment of tax assessable income of the partners decide చేసుకోవడానికి. Audited financial statements of accounts relied upon by the ఎవరమ్మా banks for advancing loans. ఇవన్నీ కూడా జనరల్ అడ్వాంటేజెస్ కదా, అవన్నీ రాసుకోవచ్చమ్మా. తర్వాత considerations. Confirming that letter of appointment signed by the partner duly authorized and clearly state the nature and scope of audit, studying the minutes book, verifying the business of the partnership deed, partnership engaged is authorized by the partnership agreement, examining whether the books of accounts appear to be reasonable, verifying general interest of no partner has suffered prejudicially by any actively engaged partner, confirming that provisions of the form tax payable by the partnership has been made in accounts at a proper value, verifying the profits and losses have been divided among the partners in their agreed profit sharing ratio. ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సిన ఆస్పెక్ట్. ఎవరు? ఆడిటర్ కన్సిడర్ చేయాల్సిన ఆస్పెక్ట్. అంటే అన్ని కంప్లై చేస్తూ వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేశారో లేదని చెప్పని బిఫోర్ స్టార్టింగ్ ద ఆడిట్ వీటి చూసుకోవాలంట. మన ఇంటర్నల్ రూల్స్ రెగ్యులేషన్స్ చూస్తామా, ఎక్స్టర్నల్ రూల్స్ రెగ్యులేషన్స్ చూస్తామా, వాటిని కంప్లై చేశారో లేదో చూసుకోవాలి కదమ్మా. ఆ ఆస్పెక్ట్ లో చెప్తున్నాడు. అర్థమైందా? ఆడిట్ ఆఫ్ స్మాల్ కంపెనీస్. మా స్మాల్ కంపెనీ బిగ్ కంపెనీ అనే డిఫరెన్స్ ఉంటుందా మనకి? ఉంటుందా? ఆడిట్ కన్సిడరేషన్స్ లో స్మాల్ కంపెనీ బిగ్ కంపెనీ అనే డిఫరెన్స్ ఉంటుందా లేదంటే చూడండి. లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్. It is advisable for the auditor to submit to their client to receive acknowledgement of the scope of their responsibilities both in respect of audit of any additional work to be undertaken. ఎందుకమ్మా మనం లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనేది తీసుకుంటున్నాం అంటే మన స్కోప్ ఆబ్జెక్టివ్స్ ముందుగానే డిసైడ్ చేసుకుంటాం. మేనేజ్మెంట్ వాంట్స్ టు ఎక్స్టెండ్ ద స్కోప్ బియాండ్ ది అంటే లాఫుల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి స్కోప్ వాటి ఆబ్జెక్టివ్స్ కంటే పెంచాలనుకుంటున్నారు అనుకోమ్మా. వాళ్ళు తెలుసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఇవి కూడా వెరిఫై చేయండి సార్, ఇవి కూడా వెరిఫై చేయండి మా కోసం అని చెప్పేసి అంటున్నారు అనుకో, అవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ లో పెట్టిస్తారమ్మా లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లో. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ తీసుకోమంటున్నాడు. దిస్ షుడ్ బి సబ్సిక్వెంట్లీ బి కన్ఫర్మ్డ్ ఇన్ రైటింగ్ అండ్ పాసిబుల్లీ ఇన్ ద ఎంగేజ్మెంట్ లెటర్. అవన్నీ కూడా ఎక్కడ ఎంగేజ్మెంట్ లెటర్ లో రాసుకుని మనం యాక్సెప్టెన్స్ తీసుకుంటాం. ఇంటర్నల్ కంట్రోల్. ఆడిటర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది bring to the director's attention their findings on the system of internal control, shortcomings in the internal control arising because of the small number of employees. This will require them to increase the amount of testing transactions and to the extended procedures for the verification of assets and liabilities. ఇక్కడ మనం ఇంకా చెప్పాలంటే స్మాల్ కంపెనీ కాబట్టి మనం ఏం చేస్తాం, ఫైనల్ ఆడిట్ చేస్తామని రాసుకోవచ్చా? ద ప్రొసీజర్ మనం ఏం చేస్తాం, మా కంటిన్యూస్ ఆడిట్ బెటరా, ఫైనల్ ఆడిట్ బెటరా? ఇక్కడ ఫైనల్ ఆడిట్ బెటర్. మన ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లో ఇది చేసుకున్న తర్వాత ఆడిట్ ప్రొసీజర్ ప్లాన్ చేసుకునేటప్పుడు అటెస్ట్ కంప్లీట్ చేసుకునే ఆడిట్ అనేది దీనికి బెటర్ సెలక్షన్ కి అని చెప్పేసి నా పాయింట్స్ రాసుకోవచ్చు కదమ్మా. తర్వాత లెటర్ ఆఫ్ రిప్రజెంటేషన్. లెటర్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆన్ ది కంపెనీ లెటర్ హెడ్ అడ్రస్ టు ది ఆడిటర్ షుడ్ బి అబ్టైన్. ఇక్కడ ఎక్కడైనా సరే మన ఇది స్టాండర్డ్స్ చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా సరే ప్రొసీజర్స్ కంప్లైన్సెస్ అయినా మారుతాయా? ఏవి మారవమ్మా. అర్థమవుతుందా? నువ్వు చిన్న కంపెనీని ఆడిట్ చేస్తున్నా స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ అప్లై చేయాల్సిందే, పెద్ద కంపెనీని నువ్వు ఆడిట్ చేస్తున్నా స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ ని కంప్లై చేయాల్సిందే. అర్థమవుతుందా? ది పర్పస్ ఆఫ్ సచ్ లెటర్ ఇస్ టు ప్లేస్ ఆన్ రికార్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ మ్యాటర్స్. ఇవన్నీ కూడా ఇవి స్మాల్ కంపెనీ అంటున్నాడు కానీ స్మాల్ కంపెనీ అయినా సరే మనం చూసుకోవాల్సిన ఆబ్జెక్టివ్స్ అవన్నీ కూడా ఏవి మారవమ్మా. లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కంపెనీస్ చిన్న కంపెనీ అని చెప్పేసి ROC సబ్మిట్ చేయగలదు అంటారు, అపాయింట్మెంట్ సబ్మిట్ చేయాలి కదమ్మా. సో అంటే మన లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ SA 210 అప్లై చేయొద్దంటారా? అప్లై చేయమంటారా? తర్వాత ప్రీవియస్ ఆడిటర్ కమ్యూనికేషన్ చిన్న కంపెనీగా తీసుకుంటాం, పాత ఆడిటర్ కమ్యూనికేట్ చేయగలదంటారా? చెయ్యాలి కదా. తర్వాత మనం స్టాట్యూటరీ కంప్లైన్సెస్ విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్ అనేది ROC సబ్మిట్ చేయాలి కదమ్మా. అవి చేయక్కర్లేదని అయినా చెప్తారా? చేయాలి కదా.
సో చిన్న కంపెనీ అయినా సరే మనం నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ తెలుసుకోవడం మానేస్తామా లేదా తెలుసుకుంటామా? ఖచ్చితంగా తెలుసుకుంటాం. తర్వాత ప్లానింగ్, అదే ప్రీవియస్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వెరిఫికేషన్, తర్వాత ప్లానింగ్, ఇవన్నీ ఏదో వదిలేస్తాం. ఆడిట్ ప్రొసీజర్స్ అప్లికేషన్, రిటర్న్ రిప్రజెంటేషన్స్, అబ్టైనింగ్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఏది వదలవమ్మా. అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా సార్. కాకపోతే ఇక్కడ కంటిన్యూస్ ఆడిట్ చేయము, ఫైనల్ ఆడిట్ చేస్తాం, అటెస్టెడ్ కంప్లీట్ చేసేస్తాం, అంతేనా? సో అలాంటి ఆస్పెక్ట్స్ అన్ని పెట్టి ఆడ స్మాల్ కంపెనీస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాడు కాబట్టి నార్మల్ ప్రొసీజర్స్ అన్ని రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇలాగే రాయాల్సిన అవసరం అయితే అసలు ఎక్కడా లేదు. అర్థమవుతుందా? నెక్స్ట్, ఆడిట్ ఆఫ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే సింగిల్ ఎంట్రీ. ఓకే, మనకు బాగా ఇష్టం, అంతేనా? రైట్. సో ఎందుకు అసలు ఈ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అనేవి వస్తాయి? ఐదర్ ఫైవ్ అంటే మీకు చాలా క్వశ్చన్లు చేస్తుంటారు కదా సింగిల్ ఎంట్రీ అనే చాప్టర్ లోనే. ప్రతి క్వశ్చన్ లోని ఏదైనా ఎర్త్క్వేక్ వస్తుంది, లేకపోతే ఫైర్ వస్తుంది, లేకపోతే ఏదో ఒక డిజాస్టర్ జరుగుతుంది, అవునా? ఆ డిజాస్టర్ వల్ల అకౌంటింగ్ రికార్డ్స్ నాశనం అయిపోతాయి. ఓకే, కొన్ని ఎఫ్ఎం ప్రాబ్లమ్స్ లో కూడా చేసాం కదా. సో అక్కడ మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దాని నుంచి రేషియోస్ ఇస్తాడు, దాని నుంచి మిస్సింగ్ ఫిగర్స్ ని సో బ్యాలెన్స్ షీట్ P&L ప్రిపేర్ చేస్తాం, అవునా? మరి ఇన్కంప్లీట్ రికార్డ్స్ ని ఆడిట్ చేయొచ్చా? అసలు మనం ఇన్కంప్లీట్ రికార్డ్స్ ని ఆడిట్ చేయొచ్చా? ఆడిట్ చేస్తామంటే సార్ సగం ఎంట్రీస్ ఉంటాయి, ఆ సగం ఎంట్రీస్ తో మనం ఆడిట్ కంప్లీట్ చేయొచ్చా? కంప్లీట్ చేయకూడదు కదమ్మా. సో ఒపీనియన్ ఇవ్వచ్చా లేదా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్ రికార్డ్స్ కనుక మనకి దగ్గరికి ఇన్కంప్లీట్ రికార్డ్స్ వస్తే కనుక ఏం చేయాలి? కంప్లీట్ ఎంట్రీస్ అన్ని పాస్ చేసుకుంటాం. మనం సింగిల్ ఎంట్రీని ఎప్పుడు కూడా ఆడిట్ చేయకూడదు. మీరు ఏం చేసుకుంటూ రావాలి? డబుల్ ఎంట్రీస్ వేసుకుంటారండి, అంటే అకౌంటింగ్ అంతటిని కూడా కంప్లీట్ చేసుకుంటారండి అని చెప్పేసి మనం ఆడిట్ చేస్తున్నప్పుడు మనమే అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేసేచ్చా? అవైలబుల్ ఇన్ఫర్మేషన్ తో మనమే అకౌంట్స్ ప్రిపేర్ చేసేసి మనమే ఆడిట్ చేయొచ్చమ్మా. సో ఎవరైనా పర్టికులర్ ప్రొఫెషనల్ తో మీరు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో కన్వర్ట్ చేయించమనండి. చేయించిన తర్వాత అప్పుడు నా దగ్గరికి రండి, బట్ నేను ఏం చేసుకుంటాను? ఆడిట్ చేస్తానని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అర్థమవుతుందా? సో చూద్దాం ఒకసారి. ఇన్కంప్లీట్ రికార్డ్స్ మీనింగ్ those accounting records which do not satisfy the requirements of ఏమంటున్నాడమ్మా? బీయింగ్ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్. ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అనే రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై చేయకపోతే దాన్ని ఏమంటాం? ఇన్కంప్లీట్ రికార్డ్ అని చెప్పేసి అంటాం. ఇన్కంప్లీట్ రికార్డ్ ఇన్స్టెన్సెస్ అకౌంటింగ్ రికార్డ్స్ కెప్ట్ బై ద ఎంట్రీ ఆన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. మనం ఫాలో అయితే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతున్నాం అంట. ఫాలో అవచ్చమ్మా? లేదు. తర్వాత ఇంకేం జరగచ్చు? బై డెస్ట్రాయింగ్ ఆఫ్ ఫైర్, ఫ్లడ్, సీజ్డ్ బై గవర్నమెంట్ అథారిటీస్. అంటే మన అకౌంట్స్ అన్ని తీసుకెళ్లిపోయారంట, మన దగ్గర ఇన్ఫర్మేషన్ తక్కువ. అలాంటప్పుడు తక్కువ ఉన్న ఇన్ఫర్మేషన్ తోనే మనం ఏం చేయాలి? కంప్లీట్ రికార్డ్స్ ప్రిపేర్ చేయించి మనం ఏం చేయాలి? ఆడిట్ అనేది చేయాలి సార్. అంతేగాని మనం ఆడిట్ అనేది ఎలా చేయాలో చూడండి. ఆడిట్ ప్రొసీజర్స్ ఇఫ్ రికార్డ్స్ ఆర్ ఇన్కంప్లీట్ అట్ క్లయింట్ సైట్. ఏం చేయాలంటే ఫస్ట్ రిక్వెస్ట్ ద మేనేజ్మెంట్ టు కన్వర్ట్ ఇట్ టు డబుల్ ఎంట్రీ బేసిస్. ఖచ్చితంగా మనం ఏం రిక్వెస్ట్ చేయాలి? మేనేజ్మెంట్ ని, బాబు ఈ సింగిల్ ఎంట్రీలో ఉన్నదాన్ని ఇన్కంప్లీట్ రికార్డ్స్ ని ఏం చేయాలి? డబుల్ ఎంట్రీ సిస్టమ్ లోకి, కంప్లీట్ రికార్డ్స్ లోకి మార్చు అని చెప్పి రిక్వెస్ట్ చేయాలంట. If the books of accounts have been maintained in a single entry system, the auditor should request the client to convert into double entry basis. In case ఈడే మార్చేచ్చని, వీడు మార్చేచ్చా? మార్చకూడదు, క్లయింటే ప్రిపేర్ చేసి మనకి ఇవ్వాలమ్మా. In case books of accounts are not available for the audit, he should make sure that management reconstructs the records from available documents in hand. అసలు ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదనుకుంటే ఉన్న ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని ఏం చేయమంటున్నాడు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేసిందా లేదా అనేది ఎన్షూర్ చేసుకోమంటున్నాడు, అంతేనమ్మా. సో మీలాంటి సింగిల్ ఎంట్రీ బాగా వచ్చిన వాళ్ళకి, సింగిల్ ఎంట్రీ అకౌంటింగ్ అనేది వచ్చిన వాళ్ళకి, అంటే నో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏమంటారు, ఇన్కంప్లీట్ రికార్డ్స్ అకౌంటింగ్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే మీరు ఏం చేస్తారమ్మా? చిటికలో చేసి ఇచ్చేస్తారు, అంతే కదా? రైట్, ఎందుకంటే ఆల్రెడీ మీకు వచ్చి కదా. రైట్ అనుకుందాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ కెన్ బి అకౌంటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్. అమ్మ బ్యాంక్ మన దగ్గర నుంచి మన రికార్డ్స్ అన్ని తగలడిపోయినా బ్యాంక్ లో బ్యాంక్ స్టేట్మెంట్ దొరుకుతుందిగా. ఆ స్టేట్మెంట్ తెచ్చుకుని మనతో ఎవరెవరైతే ట్రాన్సాక్షన్ చేశారో మనకు గురించి తెలుస్తుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని గ్యాదర్ చేసుకుని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయొచ్చు కదమ్మా. అలాంటివి చేయడం ట్రై చేయమంటున్నాడు. చెక్ ఓపెనింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
ఏంటి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ని వెరిఫై చేయమంటున్నాడు. ఎందుకంటే క్లోజింగ్ రికార్డ్స్ తీసుకుని లాస్ట్ ఇయర్ ఎక్కడో ఒకటి సబ్మిట్ చేసి ఉంటారు కదా లాస్ట్ ఇయర్ వి, ఆ సబ్మిట్ చేసిన రికార్డ్స్ ని బేస్ చేసుకుని ఓపెనింగ్ బ్యాలెన్సెస్ తెచ్చుకోమంటున్నాడు. ఎన్ష్యూర్ దట్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఈస్ ప్రిపేర్డ్ అండ్ ఆల్ ది అకౌంట్స్ ఆర్ ఓపెన్ ఇన్ లెడ్జర్. అంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్సెస్ తీసుకుని ఇప్పుడు ఎక్కడో ROC సబ్మిట్ చేసాం లేదా ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసాం, అందులో ఉన్న డాక్యుమెంట్ ఉంటుంది కదమ్మా, దాన్ని బేస్ చేసుకుని కరెంట్ ఇయర్ ఓపెనింగ్స్ తీసుకుని అన్ని అకౌంట్స్ ఓపెన్ చేసాం లేదా ఎన్ష్యూర్ చేసుకోవాలండి మనం. ఓకే, సో వౌచ్ ద ట్రాన్సాక్షన్స్, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ టు చెక్ authenticity of the various transactions, examine the relevant documents and perform analytical procedures. Confirmation from the debtors and lenders should also be obtained. To vouch expenses and bank statements can be used. Some ways income can be traced from bank statements. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, వౌచింగ్ చేయాలి. వౌచింగ్ అంటే ఏంటి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో కంపారిజన్ అమ్మ. ఎంత వరకు మనం ఎవిడెన్స్ గ్యాదర్ చేయగలం, ఇంటర్నల్ ఎవిడెన్సెస్ ఆర్ ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్, దాన్ని బేస్ చేసుకుని మనం కరెక్ట్ గా అకౌంట్ ఫర్ చేశారా లేదా. అంటే మీరు చేసిన పని ఉన్నది కదమ్మా, ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ లో పర్టికులర్ అమౌంట్ వచ్చింది, ఆ పర్టికులర్ అమౌంట్ ఎందుకు వచ్చిందని ఆ పర్టికులర్ పార్టీకి మీరు అడిగితే వాడు ఏం చేశాడు, నేను ఇది రెంట్ పే చేశాను అన్నాడు. ఆ రెంట్ ని మీరు తీసుకొచ్చి ఇన్కమ్ లో రికార్డ్ చేస్తారు, అంతేనా? రైట్. అంటే వాడి దగ్గర నుంచి నేనేం చేయొచ్చు, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకుని మీరు వేసిన రెంట్ ఏంటంటే టిక్ పెట్టుకోవచ్చు కదమ్మా. విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్ స్టేట్మెంట్ లో డబ్బులు వచ్చినాయి, ఈ పర్టికులర్ పార్టీ నాకు కన్ఫర్మేషన్ చేశాడు. ఈ రెండింటిని బేస్ చేసుకుని నేనేం చేయొచ్చు, అక్కడ మీరు వేసిన అకౌంటింగ్ ఎంట్రీని రెంట్ నేను ఇచ్చేసుకోదమ్మా, టిక్ పెట్టుకోవచ్చు కదమ్మా. నెక్స్ట్, వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. Verification of assets and liabilities can be done by performing appropriate procedures. For example, to verify inventory, the auditor can observe the physical verification carried out by the management, obtain stock register and management representation letter. Analytical procedures can be used as a verification of inventory. Next, capital can be examined on the basis of previous year audited balance sheet if available. ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు కదమ్మా. తర్వాత bank loan can be examined by obtaining confirmations from the bank statements అయితే తీసుకుని చేసుకోవచ్చు కదా. Audit opinion, on the basis of evidence collected and conclusions drawn from there, the auditor should formulate his opinion. If he cannot get sufficient appropriate audit evidence even after performing procedures as above, he may provide qualified audit opinion or issue disclaimer of opinion. ఇన్కంప్లీట్ రికార్డ్స్ లో కనుక మీరు ఆడిట్ చేసి మీరు అంటే ఒపీనియన్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి అంటే సింగిల్ ఎంట్రీ ఉన్నప్పుడు అసలు ఆడిట్ చేయొచ్చా? అస్సలు చేయకూడదు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ కంప్లీట్ గా మేనేజ్మెంట్ ప్రిపేర్ చేసి ఇవ్వకుండా మీరు ఏం చేయకూడదు, ఆడిట్ చేయకూడదు. సో వాళ్ళు ఏదో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి తెచ్చేసారు, కానీ దాని బేసిస్ అనేది మీరు ఎక్కడ కూడా కన్ఫర్మేషన్స్ తో తీసుకోలేకపోతున్నారు, ఎక్కడ కూడా ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయలేకపోతున్నారు. ఆడిట్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి, సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయలేకపోతున్నారు. మనం ఇన్కంప్లీట్ రికార్డ్స్ తేగానే ఏం చేస్తాం, కంప్లీట్ రికార్డ్స్ కింద డబుల్ ఎంట్రీ సిస్టమ్ కింద మార్చేసుకుని తీసుకురండి అని చెప్పేసి అని అంటామా అనమా? సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతున్నారు మీరు, వచ్చి రాగానే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కాదమ్మా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవ్వండి, అది తీసుకురండి అని చెప్పేసి అని చెప్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి తీసుకురండి అని. సార్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని పోయినాయి సార్ అని అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ తో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకుంటారండి, అప్పుడు నేను ఆడిట్ చేస్తాను అంటాం. ఏదో మీరు మొత్తానికి ప్రిపేర్ చేశారు, ప్రిపేర్ చేసిన తర్వాత ప్రతి దాన్ని నేనేం చేయాలి, కన్ఫర్మేషన్స్ తో చెక్ చేయాలి కదమ్మా. ఒకవేళ ఏ కన్ఫర్మేషన్స్ తో నేను చెక్ చేయలేకపోతున్నాను అనుకుంటే కనుక ఏం చేయాలి, ఒపీనియన్ ఎలా ఇవ్వాలమ్మా, డిస్క్లైమర్ ఇవ్వాలి. సో ఎందుకంటే సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయకుండా we should not give a clean opinion. సో ఈవెన్ ఫర్ ఇన్కంప్లీట్ రికార్డ్ ఏం జరిగినా సరే, ఫ్లడ్, ఫైర్, యాక్సిడెంట్ ఏం జరిగినా సరే మనం ఏం చేయాలమ్మా, ఆడిట్ ఒపీనియన్, క్లీన్ ఒపీనియన్ ఇవ్వకూడదు unless otherwise we gather sufficient appropriate audit evidence. అర్థం అవుతుందా సార్? ఇది ఇన్కంప్లీట్ రికార్డ్ అయినా కంప్లీట్ రికార్డ్ చేయించిన తర్వాత మాత్రం మనం ఆడిట్ చేయాలి. ఒకవేళ అది కూడా చేయలేకపోతే కనుక మనం ఏం చేయాలమ్మా, డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇవ్వాలి. డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చే ముందు ఏం చేయాలి, విత్ డ్రాయింగ్ ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్ అనేది మనం చెక్ చేసుకుంటే వెళ్ళాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు స్పెషల్ ఆడిట్స్. ఓకేనమ్మా? మన స్పెషల్ ఆడిట్ లో మేజర్ గా చెప్పుకోవాలంటే మనం ఏంటంటే ఒక ప్రొసీజర్ అనుకున్నాం కదమ్మా, ఆ ప్రొసీజర్ ప్రకారం రాసుకుంటే వెళ్ళిపోండి. అందులో సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, వచ్చిన చోట
అప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, అసెట్స్, లయబిలిటీస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అండ్ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక ఆ స్పెషల్ ఆస్పెక్ట్స్ గురించి రాయడం. అంటే ఇప్పుడు పర్టికులర్ గా అంటే ఇప్పుడు హోటల్ ఇచ్చాడు, హాస్పిటల్ ఇచ్చాడు అంటే దానికి సంబంధించింది ఏమైనా అడిషనల్ పాయింట్స్ మనం రాయాలనుకుంటే మనం వాటికి అప్లికబుల్ వాటిని ఏవైతే ఉంటాయో వాటిని రాయడం. ఇప్పుడు సపోజ్ లోకల్ బాడీస్ గురించి ఉంది. లోకల్ బాడీస్ లో ఏంటమ్మా టోటల్ గా బడ్జెట్ ప్రిపరేషన్ బేస్ చేసుకుని మనకి కంపారిజన్స్ ఉంటాయి కదా. తర్వాత వీళ్ళు క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతారు కదా. అలా స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ రాసుకోవచ్చు కదమ్మా. ఎస్ఆర్ నో. సో అలా పాయింట్స్ అనేవి మనం స్పెసిఫిక్ గా రాయగలిగినవి రాస్తూ మనం ఏం చేయాలి, రిమైనింగ్ ఆడిట్ ప్రొసీజర్స్ గురించి వాటి గురించి మనం విత్ రెస్పెక్ట్ ఎలా రాయాలమ్మా, ఏదర్ స్టాట్యూట్ అప్లికబుల్ అయితే స్టాట్యూట్ గురించి రాయాలి, లేకపోతే మనకి అకౌంటింగ్ స్టాండర్డ్ కంప్లై అవుతుందే కనుక అక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్ కంప్లై చేశారో లేదో రాసుకోవాలి. తర్వాత స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ రిక్వైర్మెంట్స్ అనేది గుర్తు చెప్పాల్సి వస్తే ఆ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని కూడా మనం రాయాలి. ఎక్కడైనా రిటర్న్ రిప్రజెంటేషన్స్ అవసరమైనవి ఆ పర్టికులర్ స్టాండర్డ్ లో చెప్పారు, ఆ రిటర్న్ రిప్రజెంటేషన్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి అని రాసుకుంటా ఉన్నాం. అర్థమవుతుందా? సో కంప్లీట్ గా వీలైనంత వరకు కూడా ఇందులో ఏం కార్పొరేట్ చేయడానికి చూస్తారు, స్టాట్యూట్స్, స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్, స్టాండర్డ్స్ లైక్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ యాజ్ వెల్ యాజ్ మనకి స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ రిక్వైర్మెంట్స్. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ రాయడానికి ట్రై చేయండి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇవి జనరల్ గా మోర్ ఆఫ్ జనరల్ నేచర్ లో ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కడ కూడా వీటిని మాత్రం బట్టి పట్టకండి దయచేసి. వీలైతే కొన్ని పాయింట్స్ ఇన్కమ్స్ లోని ఎక్స్పెండిచర్స్ లోని కొన్ని పాయింట్స్ కన్ఫర్మ్ గా రాయాలి అని చెప్పేసి కొన్ని పాయింట్స్ మీరు అసెట్స్, లయబిలిటీస్, తర్వాత ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్స్ లో కొన్ని పాయింట్స్ ని ఖచ్చితంగా రాయాలని పెట్టుకోండి. అర్థమైందా? అది ఏ ఆస్పెక్ట్ లో బిజినెస్ మీకు స్పెషల్ ఆడిట్ లో క్వశ్చన్ అడిగినా ఈ పాయింట్స్ మినిమం అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయండి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్?